క్రీస్తునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో క్రీస్తు నామములు శుభములు ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. మరి మనం ఆలోచిస్తున్న ఈ ఆలోచనాత్మకమైన, అవసరమైన, పరిశోధనాత్మకమైన ఈ ప్రత్యేకమైన అంశంలో ఈరోజు ఒక అబద్ధాన్ని ప్రాపకం చేస్తున్న త్రిత్వవాదులు అనగానే మీకు తెలుసు, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని వేరుగా ఒప్పుకుంటున్నాము అన్న ముసుగులో ఒకే దైవము అని చెప్పి అమాయకులైన క్రైస్తవ జనాంగాన్ని గలిబిలి చేసే ప్రమాదకరమైన తండ్రిని, కుమారుణ్ణి వేరుగా ఒప్పుకొని క్రీస్తు విరోధులు అని మర్చిపోకండి. ఎందుకంటే వారు మాట్లాడే అంశాలకు సరైన బేస్ ఉండదు. ఇది ఒక దైవరహస్యం అని మాట్లాడేవాడు ఒకడు, ఇది మనం చనిపోతే కానీ అర్థం కాదని చెప్పేవాడు మరొకడు, దేవుడు మనకు అర్థం కావడానికి మనం దేవునికి సరిపడేవారం కామని చెప్పుకునేవాడు ఒకడు. అలా అయితే బైబిల్ ఎందుకు రాయబడింది? మనుష్యులుగా మనకి అర్థం కావడానికి స్పష్టమైన విషయాలు భూమి మీద బ్రతుకున్నప్పుడు మనకి ఏది అవసరమో దేవుడు వాటన్నిటినీ మనకి చాలా విపులంగా రాశాడు. అలా తండ్రిని గూర్చి స్పష్టంగా బయలుపరచిన తన తొలి కుమారుడు, తన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారు భూమి మీదికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి దేవుడు ఎవరు, ఆయనకి మనకున్న అనుబంధం ఏంటి, 3 లోకాలను గూర్చిన అనేక విశేషమైన విషయాలను చాలా విపులంగా ఆయన మాట్లాడటమే కాకుండా తన తదనంతరం పరిశుద్ధాత్మ దేవుని పంపి తాను పూర్ణముగా చెప్పవలసిన వాటిని పూర్ణముగా సర్వసత్యములోనికి నడిపించడానికి ప్రణాళిక సిద్ధం చేసినవాడు ఆయన. కాబట్టి ఈ త్రిత్వవాదులు చెప్పే ఈ వాదాలు ఈరోజు ప్రజలను గలిబిలి చేయటం మాత్రమే కాకుండా ఒక సందిగ్ధ పరిస్థితుల్లోనికి, ఏది నిజం, బైబిల్ అంతటిలో క్రొత్త నిబంధనలో ఎన్నో గొప్ప విషయాలు, ముగ్గురు వేరువేరుగా కనబడే సందర్భాలు. ఏమండి, ఉదాహరణకు ఒక స్టెఫెన్ సందర్భం, అక్కడ దేవుని కుడిపార్శ్వమున ఆయన నిలబడ్డం, యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందినప్పుడు ముగ్గురుగా ప్రత్యక్షం కావటం, ఇలాంటి అనేక సందర్భాలు బైబిల్లో ఉన్నప్పటికీ ఇవి వారి త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకము అని భావించి పాత నిబంధనలోని మాటల్లోనికి వెళ్ళి అవి ఛాయగా ఉన్నాయి గనుక, కొన్నిటిలో స్పష్టత లేదు గనుక, అది నిజమో కాదో అన్న సందిగ్ధంలో ప్రజలు ఉంటున్నారు గనుక అక్కడికి తీసుకుని వెళ్ళి తమ త్రిత్వవాదాన్ని వాళ్ళు బలపరుచుకోవాలి అని ప్రయత్నం చేస్తూ అమాయకులను అనేక మందిని అసత్యము వైపు ఇప్పటికే నడిపించారు, ఇంకా నడిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది క్రీస్తు సంఘం, క్రీస్తు శిరస్సుగా ఉన్న సార్వత్రిక దేవుని సంఘం. అందుకే ఈరోజు ఈ వివాదానికి తెరలేపి దేవుడు మన ద్వారా మరలా చాలా స్పష్టమైన వివరణ, క్రొత్త నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, వారు ఉపయోగించే మాటలలోని ఆంతర్యాన్ని చెప్పాలి అని దేవుడు సిద్ధపడ్డాడు గనుకనే దేవుడి అనుమతితోనే ఇదంతా జరుగుతుంది అని మీరు మొదటిగా గ్రహించాలి. కనుక ప్రియులారా, వీరు ఎక్కువగా పాత నిబంధన విషయంలో వాళ్ళు మాట్లాడుతూ, పాత నిబంధనలో వాళ్ళకు అనుకూలంగా అనేక సందర్భాలు కనబడుతుంటాయి కనుక వాటిని చూపించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. కనుక మీరు దేనికి కన్ఫ్యూజన్లోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, సందిగ్ధంలోనికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే దేవుడు అన్నిటినీ భావాలతో సహా చాలా స్పష్టంగా వ్రాశాడు. కనుక ఈ త్రిత్వవాదులు ఎలా పాత నిబంధనలోని వచనాలను అపార్థాలు చేస్తున్నారు, వాటి వెనక ఉన్న యథార్థాలు ఏంటో ఆలోచింపచేసేదే ఈ అంశం. ఇది రెండో భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కనుక
యేసుక్రీస్తు వారిని గురించి పాత ధర్మశాస్త్రంలో ఉందంటే ఒకటి రెండు మాటలు చదువుకొని వీళ్ళు ఎలా అపార్థ చేస్తున్నారు అనే దాంట్లోనికి చాలా క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. లూకాసువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, లూకాసువార్త 24వ అధ్యాయం 44వ వచనం అంతటా ఆయన అంటున్నారు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని. అలాగని యెషయాలోని మిగిలిన ప్రవక్తల గ్రంథాల్లో లేవని కావు. ఏమండి, కీర్తనలు మాత్రమే చెప్పాడు అంటే అవి గాన రూపంలో ఉన్నాయి కనుక కీర్తనలను ప్రస్తావించడం జరిగింది. కనుక మోషే ధర్మశాస్త్రములో కావచ్చు, ప్రవక్తల గ్రంథముల్లో కావచ్చు, కీర్తనల్లో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినవని యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచాక ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారంటే ఆయనను గూర్చిన ప్రవచనములు నెరవేరవలసినవి పాత నిబంధనలో కూడా ఉన్నాయి అనే విషయాన్ని చెబుతున్నారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, పౌలు గారు రోమీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై, దేవుడు తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన మన ప్రభు, మనకి రాజు, ఏమండి, రాజుగా ఉన్న యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశాను. అంటే ప్రవక్తల గ్రంథాల్లో కూడా వాగ్దాన రూపంలోను ప్రవచన రూపంలోను వ్రాయబడ్డాయి. కనుక ఆయన గురించి వ్రాయబడిన విషయాలను వీళ్ళు ఎలాగా దీనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు, వక్రీకరిస్తున్నారు అన్న విషయాలను గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమండి, ఓకే, ఇప్పుడు కొన్ని సందర్భాలను గురించి మనం ఆలోచన చేయాలి. ఏంటి, వీళ్ళు దాన్ని ఎలా అపార్థం చేస్తారు అన్నది మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నిజానికి ఈ అధ్యాయం యేసుక్రీస్తు గారి యొక్క వివరణతోనే ప్రారంభమైంది. హెబ్రీ గ్రంథకర్త ఏమండి దీన్ని ఏ విధంగా ప్రారంభించారంటే, యేసుక్రీస్తు వారు పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ముఖ్యంగా గమనించండి, ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ టెన్సెస్ అంటారు. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు. ఏమండి, భూతకాలం గడిచిపోయిన కాలము అంటారు. ఏమండి, వర్తమాన కాలం గడుస్తున్న కాలం, ప్రస్తుత కాలము అంటారు. భవిష్యకాలము అంటే జరగబోయే కాలము. కనుక ఆ పదజాలాలు ప్రయోగించబడినప్పుడు ఆ పదజాలాల వెనుక ఉన్న కాలాన్ని కూడా మనం గుర్తించాలి. ఏమండి, 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను అంటున్నాడు. అంటే మాటలాడెను అంటే దాని అర్థం ఏంటంటే పాస్ట్ టెన్స్, మాట్లాడేశాడు ఆయన. అంటే ఈ పత్రిక వ్రాసేటప్పటికీ యేసుక్రీస్తు వారు రావటం, మాట్లాడేయటం జరిగిపోయింది. కనుక తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను అంటాడు. లాడెను అనే ఆ మాటకు అర్థం ఏంటంటే గడిచిపోయింది, జరిగిపోయింది. వీటిని గూర్చి కూడా అవగాహన లేని ఈరోజు వాళ్ళు ఏదో జ్ఞానవంతులు అనుకొని, గొప్పవాళ్ళు అనుకొని, పెద్ద పుస్తకాలు చదివిన వాళ్ళం అనుకొని, ఏమండి మేము ఏదో యూనివర్సిటీ పట్టభద్రులు అని చెప్పుకుంటూ, బైబిల్ విద్వాంసులము, బైబిల్ పండితులమని తమకు తామే చెప్పుకుంటూ, కనీసం వాళ్ళకి టెన్సెస్ కూడా తెలియని పరిస్థితుల్లో వారు బైబిల్ను చదువుతున్నారు అంటే ఎంత హేళనో మీరే చూసి నవ్వుకుంటారు. సాక్ష్యాధారాలతో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ త్రిత్వవాదులు ఎలా పాత నిబంధనలోని యథార్థాలను అపార్థాలుగా వీళ్ళు ఎలా మార్చారో అన్నది పిల్లలుగా మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తాలూకా ఈ పిల్లలు అంటే దుష్టుడు తన సైన్యాన్ని, తన సంతానాన్ని విస్తరింపజేస్తుంటాడు. అపవాది సంబంధులు కూడా ఉంటారు మన మధ్య. మనలో నుంచి బయలు వెళ్ళిన వాళ్ళే బైబిల్కు భిన్నంగా, విరోధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతున్న విషయాల్లో ఏది నిజం, ఏది అబద్ధం అన్న విషయం గురించి మీరు మాట్లాడాలి అంటే, తెలుసుకోవాలి అంటే, ఇదిగోండి ఈ కాలం అనేది తెలియాలి. ఏ కాలము, ఎట్టి కాలము, ఈ కాలాన్ని గురించి కూడా అవగాహన లేకుండా బైబిల్ని చదివితే మీరు బైబిల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని విషయమైన శ్రద్ధ మీకు చాలా అవసరం. కనుక ఇప్పుడు ఆ హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడుతుంది చూడండి.
తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలులుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఏమండి, ఈ మాటను వీళ్ళు చూపించి, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవుణ్ణి కూడా ఏమని పిలుస్తున్నాడు? దేవా. ఏమండి, దేవా అని సంబోధిస్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడు దేవుడా? ఎందుకంటే మనము తండ్రి కుమారుడు అని కదా చెప్తుంటాం. బైబిల్ చెప్తుంది, మనం చెప్పడం ఏంటి? దేవుడే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయిస్తున్నప్పుడు, నాయన యెహోవా, నాయన నన్ను తండ్రిగా మీరు వర్ణించండి, నేను పంపగా వచ్చిన కుమారునిగా క్రీస్తుగా మీరు వర్ణించండి అని దేవుడే కదా వ్రాయించాడు. చివరకు ఈ త్రిత్వవాదులు దేవుడు చెప్పిన మాటలను సైతం ధిక్కారణ, దేవుడు చెప్పిన మాటలను సైతం బేఖాతరు చేస్తూ, కేవలం తమ యొక్క వాదాన్ని ప్రజల మధ్య వినిపించటం కోసం వీళ్ళు ఎలాంటి బైబిలులోని మాటలను చదివిస్తూ మిమ్మల్ని ఎలా తప్పుత్రోవ పట్టిస్తున్నారో అదే ఇప్పుడు 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు. 6వ వచనం నుంచి కూడా, ఆయన ఆది సంభూతిని భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. ఈ గ్రంథకర్త రాస్తున్నాడు, మర్చిపోకండి. ఈ మాటలు గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త అపోస్తులుడైన పౌలు అని పైన రాయబడింది. అపోస్తులుడైన పౌలు అయిన గ్రంథకర్త ఈ మాటలను వ్రాస్తూ 7వ వచనంలో ఆయన చెబుతున్నాడు, మర్చిపోకండి. ఆయన వ్రాస్తున్నాడు, పత్రిక ఆయనది. తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలులుగా చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు అని పౌలు గారు అంటున్నారు. ఏమండి, చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, తన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిని గురించి ఏమంటున్నాడు అంటే, దేవా, ఏమండి, నీ సింహాసనం నిరంతరము నిలుచును. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి చూచి, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడికి దేవుడా? దేవుడే. దేవా అని పిలిచాడు కదా అంటున్నారు. ఏమండి, వీళ్ళు ఎంత మూర్ఖవాదమో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రత్యక్షంగా. పాత నిబంధనలు, అందుకనే పాత నిబంధన మాటల్ని ఎలా వీళ్ళు వక్రీకరించి అపార్థం చేస్తున్నారు అన్నది మీరు మనోనేత్రాలు వెలిగించుకోవాలి. బైబిల్ స్టడీ అంటే ఎలా ఉండాలో మీరు తెలుసుకోవాలి. అంటే పోని తండ్రి అయిన దేవుడు, ఆయన తండ్రే కదండి, కుమారుడైన దేవుణ్ణి దేవా అని పిలిస్తే తప్ప? అబద్ధమా? భూతా? కాదు. ఎందుకంటే ఆయన తండ్రి దేవుడా? తండ్రి అయిన దేవుడు దేవుడా? అవును. కుమారుడైన దేవుడు దేవుడా? ఏమన్నా మనం అంగీకరించాలి కదండి. కుమారుడైన దేవుడు దేవుడా కాదా? దేవుడే. అంటే ఒక దేవుడు మరొక దేవుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు అంటే అర్థం ఈయనకన్నా పెద్ద దేవుడనా? ఏమండి, ఆలోచించండి బాగా. ఉదాహరణ మీకు అర్థం అవడానికి ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. మనం మన నాన్నగారిని ఏమని పిలుస్తాం? నాన్న అంటాం, అంతేనండి. మనల్ని కన్నాడు కనుక నాన్న అంటాం. కానీ అదే నాన్న మనల్ని ఏమని పిలుస్తాడో తెలుసా? నాన్న అంటాడు. అంటే మనలను కన్న మన తండ్రే మనలను నాన్న అని పిలిచాడంటే ఎవరిని కన్నారు? ఇక్కడ నాన్న అని పిలిచాడు కనుక నేను నాన్ననే, నువ్వు నన్ను కనలేదు, నేను నిన్ను కనలేదు అనేది మూర్ఖ వితండవాదం. మొదటిగా అయిపోలేదు, ఇంకా చెప్తాను, కంగారు పడకండి. ఈ మాత్రమేనా చెప్పేది అని. నిజానికి తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఏమండి, ఒక తండ్రి అయిన దేవుడు దేవుడుగా చేసిన తన కుమారుణ్ణి దేవా, యేసుదేవా అన్నాడు అనుకోండి, తప్ప కాదు కదా. ఒక రాజు తన కుమారుని చూచి రాజా అన్నాడు అనుకోండి, అంటే ఇతను అతను కనలేదనా? ఇతను అతనికి బానిసనా? లేదా ఒక్కడే రాజనా? కాదు, యువరాజా అంటాడు. యువరాజా అంటే ఒక తండ్రి అయిన రాజు తన కుమారుని, గర్భంలోంచి పుట్టిన కుమారుని ఏమంటాడు? యువరాజా అంటాడు. అలాగని తండ్రి కాకుండా పోతాడా? కుమారుడు కాకుండా పోతాడు. జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది ఇలాంటి విషయాలని. దేవా అని పిలిచాడంటే ఈయన కూడా దేవుడే కాదని ఎవరన్నారు?
ఆయన కూడా దేవుడే కదా. కనుక తండ్రి అయిన దేవుడు, ఇద్దరూ దేవుళ్ళైతే ఇందులో తండ్రి అయిన దేవుడు గొప్పవాడు, కుమారుడైన దేవుడు కనబడినవాడు, పుట్టినవాడు. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి దేవాని పిలవటంలో తప్పు లేదు. ఎందుకంటే కుమారుని చూచి ఏ తండ్రి అయినా ఒరే డాడీ అని పిలుస్తాడు. అంటే చిన్న పిల్లాడిని చూచి ఒక తండ్రి డాడీ అని పిలుస్తున్నాడు అంటే వాడి డాడీయా వీడికి? దీనిలో ఎంత అర్థం ఉందో దీనిలోనున్న భావము కూడా అంతే. ఓకే, ఇకపోతే ఈ విషయాన్ని ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా హెబ్రీ పత్రిక ఒకవేళ పౌలు గారు రాస్తున్నారని అనుకుంటే పౌలు గారు చెబుతున్నారు ఏమని? ఇక్కడ మాట కాదది, అది ఎక్కడ మాటో ఇప్పుడు మీరు చూడాలి. ఎక్కడ మాటది చూడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కీర్తనల గ్రంథము 45వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 45వ కీర్తన మొదటి వచనం. ఏమండి, ఇది కోరహు కుమారులు రచించిన కీర్తన. మర్చిపోకండి, కోరహు కుమారులు. ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఒక రాజు కోసం రాయాలనుకుంటున్నాను, నా నాలుక త్వరగా వ్రాయమని కలమవలేనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడు. ఆ రాజును పొగుడుతున్నాడు. ఎవరు పొగుడుతున్నారు ఇక్కడ? రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్, అంటే సందర్భ సహితమైన జ్ఞానం కావాలి. అంటే కోరహ కుమారులు ఒక రాజును గూర్చి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వాళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించిన. అంటే ఒక దేవుడున్నాడు, ఆ దేవుడు రాజైన నిన్ను ఆశీర్వదించును. అవునా? అంటే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారా? ఏ రాజు కోసమైతే వీళ్ళు కోరహ కుమారులు ఈ కీర్తన రచిస్తున్నారో ఆ రాజు, కావున దేవుడు అంటున్నాడు నిన్ను అంటే నరుల కంటే నీవు సుందరుడు అని ఏ రాజు కోసం వీళ్ళు చెబుతున్నారో ఆ రాజు కోసం అన్నాడు. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును, రాజుగా నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నారు. 3వ వచనం, శూరుడా నీ కత్తి మొలలు కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావము ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము, నీ దక్షిణాస్తము భీకరమైనది జరిగించుటకు నీకు నేర్పును. 5వ వచనం, నీ బాణములు వాడిగలవి, నీ ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో చొచ్చును. 6వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండమని ఎవరంటున్నారు ఇక్కడ? దేవా అని ఎవరు సంబోధిస్తున్నారు? కోరహ కుమారులు ఆ రాజుని అంటున్నారు దేవా అంటున్నారు. కోరహ కుమారులు దేవా నీ రాజ్యము నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము అని కోరహ కుమారులు కీర్తన గ్రంథములో, అదే అంటున్నాను పాత నిబంధనలో యథార్థం ఇది. పాత నిబంధనలో క్రీస్తు వారిని గూర్చి వ్రాయడని ప్రవచనం ఇది. ఈ ప్రవచనంలో కోరహ కుమారులు అంటున్నారు ఎవరిని? రాజుని. దేవా, అర్థమైందా మీకు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునయ్యా. ఇక్కడ దేవుడు అంటున్న మాట కాదు ఇది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుని చూచి దేవా అని అంటున్న మాట కాదు ఇది. కానీ వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు, వంకర బుద్ధి, వంకర అనగానే పాము, సర్ప సంతానము, ఈ పాము పిల్లలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అది కూడా వంకరగా తిప్పి దేవా అన్నాడుగా. ఎవరెవరన్నారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఉంటారు, కొంతమందిని చూపిస్తాను కూడా. ఎందుకంటే నేను జనరల్గా చెప్పటం వల్ల ఎవరా అన్నది మీరు సందేహంలో ఉంటున్నారు కాబట్టి కొన్ని సందర్భాలు ప్రత్యక్షంగా ఈ దొంగలను గురించి మీకు చెప్పాలి, వాళ్ళ మొహాలను చూపించాలి. పోలీస్ స్టేషన్ ఎలాగైతే దొంగలు ముఖాలు పెట్టి ఇదిగో ఎక్కడైనా ఈ చైన్ దొంగలు, ఎక్కడైనా ఈ గొలుసు దొంగలు కనబడితే జాగ్రత్త అని వార్నింగ్ చెబుతారో, ఏమండి అసలు వీళ్ళ గురించి ఎత్తకూడదు, అసలు వీళ్ళు మాటలాడకూడదు, ఎందుకంటే వీళ్ళ స్థాయి లేదు అనుకొని చాలా సందర్భాల్లో ఎత్తలేదు. కానీ సాక్ష్యాధారాలతో కొన్ని సందర్భాల్లో చెప్పవలసి వచ్చినప్పుడు నిజానికి మిమ్మల్ని వాళ్ళ గురించి మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. ఎవరన్నారు ఈ మాట అని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవా అని అంటున్నాడు అంటే తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడిని దేవా అంటున్నారని హెబ్రీ పత్రికలోని మాటను వక్రంగా తిప్పారు. నిజానికి అది కీర్తన గ్రంథము 45వ కీర్తనలోని కోరహ కుమారులు యేసుక్రీస్తు వారు రాజును గూర్చి రాస్తున్న మాటలో దేవా అన్న మాట ఉంది. ఆ మాటను కాపీ పేస్ట్ చేశాడు ఎవరో?
హెబ్రీ పత్రిక రాసిన మొదటి అధ్యాయం 7వ వచనంలో పౌలు ఏమండి మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. 7వ వచనం చూడండి, నీవు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున ఇక్కడ చూడండి మరలా, కావున దేవుడు నీ దేవుడే, దేవుడు రాజువైన నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా నిన్ను ఆనంద తైలములు అభిషేకించి ఉన్నాడు. చూసారు ఎంత క్లారిటీ, స్పష్టంగా ఉందండి పాత నిబంధనలోని మాట. అంటే రాజు దేవుడైతే, దేవా నీ సింహాసనం ఉన్నదే అది నిరంతరము ఉంటుందని, కావున 7వ వచనములో దేవుడు నీ దేవుడే, రాజైన నీ దేవుడే చెలికాండ్ర కంటే అంటే నీ స్నేహితుల కంటే చుట్టూ ఉన్న వాళ్ళ కంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా ఇద్దరు దేవుళ్ళ గురించి చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుడు, రాజుగా కుమారుడైన దేవుడు ఆయన నిన్ను గూర్చి ఆయన అంటున్నాడు అని, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును అని 6వ వచనంలో ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఆ మాట? ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా మీకు అర్థమైందో. ఈ మాట వెనక ఉన్న రహస్యం ఏంటంటే, కోరహు కుమారులు ఆ రాజును గూర్చి వర్ణిస్తూ, రాజా నీ సింహాసనము, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని చెప్పి 7వ వచనంలో దేవుడు నీ దేవుడే అంటే ఈ దేవుడికి మరొక దేవుడు ఉన్నాడా? యేసుకు కూడా దేవుడు ఉన్నాడు. ఎవరాయన? తండ్రి అయిన దేవుడు. ఎంత స్పష్టంగా ఉందండి. అంటే హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట కీర్తన గ్రంథములోని 45వ కీర్తనలోని 6వ వచనంలోని కాపీ పేస్ట్ అయిన మాట. మర్చిపోకండి, కాపీ పేస్ట్ అయిన మాట. క్లారిటీ వచ్చిందా మీకు? కానీ దీన్ని వక్రీకరించి వీళ్ళు ఏ విధంగా తిప్పుతున్నారు అంటే, అక్కడ మాట తీసుకొచ్చి ఇక్కడ దేవా అంటున్నాడంటే ఎవరిని అంటున్నారు? తన కుమారుని కూడా దేవుడు అంటున్నాడు కాబట్టి సమానమైన దేవుడు అని ఈ గీతలు దాటి సాగదీసి, అబ్బబ్బా ఏం చెబుతున్నారండి. ఈ మాటలకు మోసపోకండి. ఇది యథార్థం. పాత నిబంధనలోని అపార్థాన్ని వీళ్ళు చేశారు. ఇంకా అయిపోలేదు, బాణాలు చాలా ఉన్నాయి వీళ్ళకి. ఈ త్రిత్వవాదులు గుండెలను చీల్చే అనేక బాణాలు, సత్యాలు, వాస్తవాలతో సహా విత్ ప్రూఫ్స్, సాక్ష్యాధారాలతో బైబిల్ నుంచండి. ఏమండి వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలను గురించి ఎప్పుడు ఎవరు మనం మాట్లాడకూడదు. మీలో ఎవరు పిల్లలు, అది మా పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఎవ్వరు దయచేసి ఇతర వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి. ఓన్లీ బైబిల్ టు బైబిల్. బైబిల్లో వాళ్ళు చెప్పిన దాన్ని ఖండిస్తూ బైబిల్కి సంబంధించిన కౌంటర్లు మాట్లాడండి, అంతేగాని ఎప్పుడు బాడీ షేమింగ్ కానీ, ఎప్పుడు వ్యక్తిగతమైన దూషణలు కానీ దయచేసి మీరు చెయ్యకూడదు. అది తప్పు. అది మనకి కాని పని, కూడని పనిది. కనుక పిల్లలారా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మరొక విషయాన్ని గురించి ఇప్పుడు మరలా మీకు తెలియజేస్తాను. అదేంటంటే, పాత నిబంధనలో ఉన్న విషయాలు కొన్ని విషయాలు మాత్రమే ఈయనకి అప్లై చేస్తే అన్ని విషయాలకి అప్లై చేసేయాలి అనే ఒక తప్పుడు మంత్రం వీళ్ళ దగ్గర ఉందండి. అంటే ఏంటి? ఎక్కడైనా జ్ఞానం అని ఉందనుకోండి, ప్రతి చోట జ్ఞానానికి అదే పదమా, అదే అర్థమా? మనం మీకు చెప్పాను చూసారా, ఎర్ర చీర కట్టుకునేది నా భార్య అంటే ఏ స్త్రీ ఎర్ర చీర కట్టుకున్నా నీ భార్య కాదు సోదరా. నీ భార్య కూడా ఎర్రచీర కట్టుకుని ఉంటే ఉండొచ్చేమో, కానీ తేడా ఉంది. నీ భార్యకి ఎర్ర చీర కట్టుకుని ఇతర స్త్రీలకు తేడా ఉంది. అలాగే ఒక పదం బైబిల్లో పదే పదే ప్రయోగించబడినంత మాత్రాన ఒకేసారి అన్ని పదాలకు ఏకార్థాన్ని తీయటం అనేది పెడార్థం. మర్చిపోకండి. ఇది తెలియక చాలామంది త్రిత్వవాదులైన వారు మీలో కలవరాన్ని బయలుదేరదీయడానికి తమ సిద్ధాంతం, బేస్లెస్ సిద్ధాంతం, ఎరాస్మస్ చెప్పిన తప్పుడు సిద్ధాంతం, అది ప్రారంభం నుంచి చెబుతున్నాను. ఈ పెద్ద స్కామ్ ఏమంటే ట్రినిటీ అనేది పెద్ద స్కామ్. చరిత్ర ద్వారా నిరూపించబడింది. దానికోసం ఈ దొంగలు మాట్లాడరు, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. కనుక వాళ్ళు ఏదో ఒక రకంగా మాటలు చెప్పి దూషించడానికి బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారు. చేసుకోనివ్వండి. కానీ వాక్యం టు వాక్యం, బైబిల్ టు బైబిల్ మనం ఎప్పుడూ మాట్లాడాలి. మరొక ఉదాహరణ ఇప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఏమండి, బైబిల్లో రాయబడిన ఏవైతే ఉన్నాయో, క్రొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు, వాటి యొక్క ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు, క్రొత్త నిబంధన, పాత నిబంధన, వీటిలో మనకి దొరుకుతుంది. కనుక దానికి సంబంధించిన విషయాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచించాలి. ఎవరికి ఏ మాట వర్తింప చేయాలి అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ కావాలి. ఉదాహరణకి ఏమండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఆలయంలో ఆయన మొత్తం అన్నిటినీ చల్లాచెదురు తాళ్ళు చేసి, ఆయన క్రొత్త తాళ్ళతో కొరడాలను చేసి
అందరినీ కూడా తరిమివేసే పరిస్థితుల్లో యోహాను సువార్త 2:15 త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చి వారు రోకలు చెల్లివేసి వారి బల్లను పడద్రోసి ఏమండి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పొండి, నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా చేయకుడని చెప్పెను. ఏమండి ఈ మాట ఎక్కడిది? ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తులను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొని. ఆహా, ఈయన ఈ మాట అంటున్నారంటే ఈ మాట ఎక్కడ రాయబడింది? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. బాగా వినండి, ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి అని ఎక్కడ ఉంది? కీర్తనల గ్రంథము 69వ కీర్తన, జాగ్రత్తగా తీయండి. కీర్తనల గ్రంథము 69వ కీర్తన, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనం చూడండి. 9వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఏమండి, యేసుక్రీస్తు వారికి క్రొత్త నిబంధనలు ఏ మాటలైతే ఆపాదించబడ్డాయో, ఏ సందర్భాలైతే ఆపాదించబడ్డాయో వాటిని మాత్రమే పాత నిబంధనలో పరిగణించాలి. అధ్యాయం అంతా యేసుప్రభుదంటే ఎలా? అది ఒకళ్ళు సూట్ అయింది అనుకోండి, అధ్యాయం అంతా యేసుప్రభుకే సూట్ అయింది అనుకోండి, దాన్ని మీరు తీసుకోండి, అమలులోనికి తీసుకోండి, దాన్ని ఆపాదించండి. కానీ ఆపాదించకూడని చోట కూడా యేసుప్రభుని ఆపాదించేస్తే ఎలా ఆపాదించాలో సాక్ష్యంతో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. డోంట్ వరీ, బికాస్ ఐ హ్యావ్ ఆల్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ ఇన్ బైబిల్. బైబిలేనండి నా ప్రూఫ్, ఇంకేముంది? ఏమండి, సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షిస్తుంది అన్నది 69 కీర్తనలోని 9వ వచనంలో రాయబడింది. కాబట్టి అక్కడి మాట అది ప్రవచన నెరవేర్పు అని ఒకవేళ మనం అనుకుంటే, ఏమండి పైకి వెళదాం. మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి అంటే కొన్ని దావీదు గారు ఆయన కష్టాలు, ఆయన సమస్యలు, ఆయన బాధలు, ఆయన ఇబ్బందులు కూడా చెప్పుకుంటూ మధ్యలో యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని మాటలు ప్రవచించాడు ఆయన. అంతేగాని దావీదు గారు చెప్పిన ప్రతి మాట యేసుప్రభుదని కాదు, యేసుప్రభు గారి గురించి రాయబడిన ప్రతి మాట ఆయనది కాకుండా పోదు. ఈ విషయంలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. కనుక 2వ వచనం, నిలువయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలను ముంచివేయుచున్నవి. ఇది దావీదు గారు మాట్లాడుకుంటున్నారు. ఏమండి, నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుకి ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కనులు క్షీణించిపోయాను, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టేవారు. ఇది మళ్ళీ యేసుప్రభు వారికి వర్తిస్తుంది. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టేవారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు, అబద్ధం బట్టి నాకు శత్రువులైన వారు నన్ను సంహరింపగోరువారు, అనేకులు నేను కొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చను. ఏమండి, 5వ వచనం, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసై ఉన్నది. నా బుద్ధిహీనత అంటే అదొక యేసుప్రభు కూర్చిన మాట అయితే యేసుప్రభు బుద్ధిహీనుడా? ఏమండి, నా బుద్ధిహీనత నీకు తెలిసై ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. యేసుప్రభు అపరాధి కాదు కదా. యేసుప్రభు గురించి అంటారు అపరాధములు అని అన్నాడంటే ఇది దావీదు గారికి సంబంధించినది. అక్కడ మనం వేరు చేయాలి. ఏమంటే 5వ వచనం, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసై ఉన్నది అన్నది యేసు మాట, దావీదు మాట. మర్చిపోకండి. 5వ వచనంలో దావీదు మాట. కిందకు వెళ్ళండి. ప్రభువా 6వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ కొరకు కనిపెట్టి వారిని నా వలన సిగ్గుకు నీయకము, ఇశ్రాయేలు దేవా నిన్ను వెదకు వారికి నా వలన అవమానం నందనీయకము. 7వ వచనం, నీ నిమిత్తము నేను నిందనొందిన వాడిని అయితిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. 8వ వచనం, నా సహోదరులకు నేను అన్యుడనైతిని. అంటే యేసుప్రభు సోదరులు ఆయన అన్నారు కాబట్టి మరలేదు యేసుప్రభుకు వర్తింప చేయొచ్చు మనం, ఎందుకంటే ఆయన జీవితంలో జరిగింది కనుక. ఏమండి, నా తల్లి కుమారులకు నేను పరుడనైతే, ఎందుకంటే తల్లి కుమారులు ఏమన్నారు, నువ్వు ఇక్కడ రావద్దు, వెళ్ళిపో, నువ్వు యెరూషలేమును విడిచి వెళ్ళిపో, మా దగ్గర నుంచి విడిచి వెళ్ళిపో అని ఆయన పంపించేశారు. యోహాను సువార్త 7వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే. ఏమండి, 9వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తులను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడు. ఇది దావీదు మాట, యేసు మాట? బాగా వినండి, ఇది దావీదు మాట, యేసు మాట? ఖచ్చితంగా యేసు మాట. ఎందుకంటే దీనికి గూర్చిన వివరణ ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది. యోహాను సువార్త ఇందాక మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 15వ వచనం, ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఈ మాట మాత్రమే. 9వ వచనం యేసుప్రభుదైంది, అదే అధ్యాయంలో 5వ వచనం యేసుప్రభుది కాదు. అంటే ఏ వచనం ఎవరికి వర్తింప చేయాలి అన్న విజ్ఞానం, వివేకం, పరిజ్ఞానం, కనీస జ్ఞానం అయినా వీళ్ళకి ఉండాలి. ఈ దొంగలకి జ్ఞానం లేక, ఏమండి, ఏది పడితే అది కలగూర చేస్తూ దాన్ని వండుతూ, ఏమండి, వీళ్ళు ఎలా తప్పు త్రోవ నడిపిస్తున్నారనేది ఇప్పుడు మీకు సాక్ష్యాలు ప్రత్యక్షంగా ఇప్పుడు నేను మీకు చూపించాలనుకున్నాను. ఓకే, గెట్ రెడీ, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఏమండి, సామెతల గ్రంథంలో పుట్టి తిని అనుంది.
చాలాసార్లు మనం చెప్పిన మాటని. దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇది జ్ఞానం అంటే యేసుప్రభు వారు కాదు. ఈ మాటలు మీరు వినే ఉంటారు. ఏమండి? జ్ఞానం అంటే ఇది యేసువారికి సంబంధించినది కాదది. జ్ఞానం అన్న ప్రతి చోట మన యేసుప్రభు వారికి అది వర్తింప చేయకూడదు. కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే ఏమండి ఏముంది ఒకసారి మనం తీద్దాం కూడా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేకము తన స్వరమును వినిపించుచుంది. వివేకానికి స్వరం ఉంటుందా? ఏమండి? ఓకే. త్రోపక్క రాజవీధుల్లో మొత్తానికి మాట్లాడుతుంది. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను అని అన్నీ చెబుతున్నాడు ఆయన. జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టే అనేది తెలుసుకొనడి. ఏమండి? ఇవన్నీ మాట్లాడుతూ 22వ వచనం వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అంటే మొట్టమొదటిగా నేను ఉన్నాను, నా తర్వాతే ప్రకృతి, నా తరువాతే సమస్తం, సర్వమును నా వల్లే కలిగాయి. జ్ఞానము, ఆ జ్ఞానము ఎవరిని క్రొత్త నిబంధనలో వివరణ ఇచ్చిందని మనం చెబుతున్నాం. ఎందుకంటే పాత నిబంధన కేవలం ఛాయారూపకమైనది. కొత్త నిబంధనలో జ్ఞానం అనగానే ఎవరని చెప్పారు? క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తియునై ఉన్నారు. అంటే క్రీస్తుకు మరో పేరు జ్ఞానమని ఉందా? ఉంది. క్రీస్తుకు మరో పేరు జ్ఞానమా? అవును, జ్ఞానమే. దేవుని జ్ఞానమాయన. అలాగే దేవుని శక్తి అని కూడా పిలవచ్చు. అలాగని శక్తి ఉన్న చోట, ప్రతి బైబిల్లో శక్తి ఉన్న ప్రతి చోట దెయ్యపు శక్తి అని ఉంది. అయితే అది ఆయన కాదు. దెయ్యముల జ్ఞానము అని ఉంది కనుక జ్ఞానం అంటే అది యేసుప్రభుకి అప్లై చేస్తామా? కాదు. ఏ మాట ఎక్కడ అప్లై చేయాలో, ఏ వైరు ఎందులో పెట్టాలో ఎలక్ట్రీషియన్కే తెలుస్తుంది. ఏమండి? మీలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? టోటల్గా ఫ్యూజులు ఎగరగొడతారు. ఈరోజు ఈ త్రిత్వవాదులు బైబిల్లో ఏ వచనం దేనితో కనెక్ట్ చెయ్యాలో అని తెలియక, బైబిల్ పైన అవగాహన లేక, ఏమండి అక్షర జ్ఞానం కూడా వీళ్ళకి అర్థం కాక, ఎందరు చూసారా దేవా అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడా అంటున్నాడని హెబ్రీ పత్రికలో మాట చూపించారు. కానీ దాని ప్రాచీన మాటలోనికి వెళితే అది ఏ మాట ఎవరు పలుకుతున్నారు, కోరహ కుమారులు రాసింది ఎంత స్పష్టంగా మనకు అర్థమైంది. ఇదండి వివరణ. కనుక ఇప్పుడు ఈ మాటను మనం చూడగలిగితే అక్కడ ఏమన్నాడు చూడండి. పూర్వకాలమందు సృష్టారంభమున తన కార్యములు ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఏమండి? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహజలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ పదం వాళ్ళకు దొరికింది కాబట్టి యేసు పుట్టలేదు, యేసు పుట్టినవాడు కాడు, యేసు స్వయంభవుడు. ఏమండి? నిజానికి నేను ఆ రోజు ఒకటే చెప్పాను, రేపు చెప్తాను. పుట్టుక అనేది రేపు కదా మన సబ్జెక్టు. ఏమండి? తండ్రి అయిన దేవునికి యేసుప్రభు పుట్టాడా అన్న టాపిక్లో రేపు కదా మాట్లాడతాను. అసలు పుట్టుకంటే ఏంటి, యేసుప్రభు పుట్టడం అంటే ఏంటి, అసలు ఎప్పుడు పుట్టాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈ టోటల్ వివరణ మీకు రేపు సాయంత్రం ఇస్తాను. క్లారిటీ వస్తుంది మీకు. కనుక డోంట్ వరీ. ఏమండి? కనుక ఈ త్రిత్వవాదులు ఇక్కడ సామెతల్లో పుట్టితిని అనే మాట ఉంది. ఈ పుట్టితిని అంటే యేసుప్రభు పుట్టాడా మనం ఒప్పేసుకోవాలి. ఏమండి? ఒప్పుకోకపోతే ఏం చేయాలి? అంటే హెబ్రీ పత్రికలో రాసిన మాట తప్ప? ఏమండి? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే కన్నాడు అంటే ప్రారంభం ఉన్నట్టే కదా, తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చినట్టే కదా. ఏమండి? నేను పుట్టాను, నీతిని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అంటే యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్నాయి కనుక వాటన్నిటినీ వ్యతిరేకించడం కోసం పాత నిబంధనలోకి వచ్చేసి సామెతల గ్రంథంలో ఉన్న మాట యేసు గూర్చిన మాట కాదు, యేసును గూర్చిన మాటలు కావా. జ్ఞానం అనగానే యేసును గూర్చిన మాటలు కావా. ఏమండి? మరి ఇంతకీ ఈ మాటలలోనే అసలు యేసుక్రీస్తు వారి జ్ఞానమైతే మీకు ఒక మాట చూపించి అసలు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏ జ్ఞానానికి ఆయన పేరు ఆపాదించాలి అనేది ఇప్పుడు మీకు వివరణ ఇస్తాను. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీరు చూడవలసింది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు అంటున్నాడు ఏమని? నేనే మార్గం, సత్యం, జీవం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఏమన్నారన్నమాట? ఆయన ఏమని పిలవచ్చు? జీవం, ఇంకా మార్గం, సత్యం. సత్యమైన, మార్గమైన, జీవమైన నేనే అన్నారు. ఎవరు ఆయన అంటున్నారు? ఈ మాట ఎవరన్నారు? యేసు అంటున్నారు. అంటే యేసు వారిని 3 విధాలుగా సంబోధించవచ్చా? మార్గము అని సంబోధించవచ్చా లేదా? సత్యము అని సంబోధించవచ్చా లేదా? జీవము అని సంబోధించవచ్చా లేదా? ఏ సంబోధించవచ్చు.
ఓకే, కనుక యేసువారు ఈ 3 లక్షణాలు యేసువారిలో ఉంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని ఈ 3 అక్కడ ఉన్నాయో లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు కాదు 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 అంటున్నారు కదా, ఏమండి జ్ఞానం అంటే యేసుప్రభు కాదు అనేస్తున్నారు కదా, దానికోసం ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. కమాన్, ఇప్పుడు మీరు చూడాలి ఏమని. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సేమ్ అదే కదా, ఇప్పుడు 8వ అధ్యాయం కదా మన డిస్కషన్ టాపిక్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి మొదట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. అంటే జ్ఞానానికి పెదవులు ఉన్నాయా? జ్ఞానానికి పెదవులు ఉంటాయా? ఆ జ్ఞానం అంటుంది ఏమంటుంది? నా నోరు సత్యమైన మాటలు పలుకునంటే సత్యం ఉందా? జ్ఞానం దగ్గర ఏముంది? సత్యము ఉంది. ఓకే, 32వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవారు ధన్యులు. మార్గం అంటే జ్ఞానానికి మార్గం ఉందా? జ్ఞానం మార్గం అని పిలువబడుతుందా? నా మార్గములు, నేను చెప్పే మార్గములు అనుసరించండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు సత్యం వచ్చేసింది జ్ఞానంలో, అలాగే మార్గం వచ్చేసింది. ఇంకా ఏం కావాలి? జీవం కావాలి కదా. 35వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఏమండి, ఈ జ్ఞానము యేసుప్రభు కాదంటే ఈ జ్ఞానంకి ఈ 3 లక్షణాలు ఎందుకున్నాయి? దీని నెరవేర్పు ఎక్కడుంది? క్రొత్త నిబంధన. అందుకే ఈ దొంగలు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన జోలికి వెళ్ళరు, పాత నిబంధనలను తిప్పుతుంటారు మిమ్మల్ని. మరలా చెప్తున్నాను, క్రొత్త నిబంధన సర్వసత్యము, పాత నిబంధన ఛాయారూపకమైనది, క్లారిటీ లేనిది. జ్ఞానం అన్నాడు, ఆ జ్ఞానం ఎవరు ఇక్కడ చెప్పలేదు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి చెప్పాడు, జ్ఞానం అంటే క్రీస్తు, పరిపూర్ణత క్రీస్తులో ఉంది. క్రీస్తే బయలుపరిచాడు, క్రీస్తు వచ్చి చెప్పాడు. అక్కడ జ్ఞానం ఎవరంటే ఆ జ్ఞానం నేనేం రా. ఒరే త్రిత్వవాదులారా, ఒరే అంధులారా, వినండిరా, ఆ జ్ఞానము నేనే. అక్కడ నాకు యేసు నేనే మార్గము సత్యము జీవమని ఇక్కడ నా చెబితే ఈ మాట ఎలా విన్నారో, మరి జ్ఞానముగా ఆ రోజు ప్రకటింపబడిన నేను కానా? నాలో సత్యము లేదా? నాలో జీవము లేదా? నాకు మార్గములు లేవా? ఉన్నాయి అని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని ఎంత స్పష్టంగా 3 లక్షణాలు, ఏమండి యేసుక్రీస్తు వారికి ఉన్న 3 లక్షణాలను గురించి జ్ఞానంలో చెప్పబడిందే. ఇంకా వీళ్ళు కళ్ళు తెరవబడటం లేదు చూసారా? అంధులు, అవిశ్వాసులు, తండ్రిని కుమారుని అంగీకరించలేని అవిశ్వాసులు. అందుకే యుగ సంబంధమైన దేవత వాళ్ళమ్మ ఎవరు? మహాదేవత ఉంది, యుగదేవత. ఆ దేవత ఈ గుడ్డివాదులందరికీ కళ్ళు మూసేసి, రే మనకి ఒక్క దేవుడేరా ఉన్నాడు, 3 దేవుళ్ళు లేరురా, ఒక్క దేవుడే 3గా ప్రత్యక్షమయ్యాడురా, 3గా కనిపించే ఏకదైవం రా అని తప్పుడు బైబిలులో లేని తప్పుడు మాటలను ప్రజలకు పరిచయం చేస్తూ మన మాటలను వాళ్ళ చివరికి వాళ్ళ వాదాన్ని నిరూపించుకోవడానికి ఒకడు ఏమంటున్నాడు? ఇందాక మీకు చెప్పాను కదా, ఒకడు ఏమంటున్నాడు? ఇది ఒక దైవరహస్యం. దైవరహస్యమా? ఇప్పుడు రహస్యాలంటూ ఏమీ లేవు. దేవుడు సర్వ రహస్యాన్ని కూడా పౌలు గారి ద్వారా సంపూర్ణముగా ప్రకటించేశాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, సర్వసత్యము. ఏమండి, అంటే ఇటువంటి విషయాలను గూర్చి వీళ్ళు ప్రజలను గలిబిలి చేస్తూ జ్ఞానం అన్న దాని పుట్టితిని అన్న ఒక్క మాటను తప్పని నిరూపించడం కోసం అసలు జ్ఞానం కాదు, యేసుప్రభు కాదని చెప్పేస్తున్నారండి వీళ్ళు. ఏమండి, అవునా? రైట్. ఇప్పుడు మరొక మాట మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనకు చెబుతున్నట్లుగా సామెతల గ్రంథంలోని, ఏమండి సామెతల గ్రంథంలో ఉన్న దానికి జ్ఞానము అంటే వాళ్ళు ఎలాంటి కౌంటర్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్లిప్ మీకు వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లేడులేండి అతడు, ఏమండి లేకపోయినా వీళ్ళు ఎలాంటి వాదాలను ప్రజల మధ్యకు పెట్టి, ఏమండి ఇప్పుడు ఈ వీడియోలో వేస్తున్న ఏ వ్యక్తి పక్షాన మనం మాట్లాడలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎవిడెన్స్ అంతే. అందులో కనిపించే ఒక జాన్ అనే వ్యక్తి కావచ్చు, అందులో కనిపించే మరొక 2 వ్యక్తులు కావచ్చు. ఈ వ్యక్తులు ఎవరు చెప్పిన దానితోనూ మనం, ఏమండి వాళ్ళ వాదాలతో వాళ్ళ సిద్ధాంతాలతో అంగీకరించడం లేదు. కేవలం ఒక ప్రూఫ్గా మాత్రమే మీకు చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పుడు మాటలు పలికారో దాని వెనక ఉన్న భావాలు అంటే మీకు అర్థం కావాలి కదా. అందుకే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కనుక ఇప్పుడు ఒక క్లిప్ చూద్దాం. ఏమండి ఈ క్లిప్లో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. రోమా అంటే ఫిలిప్ కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో నేను పుట్టి తిని నన్ను కన్నాడు ఆ కుమారుడు అనే మాట ఉంటుంది కదండి. ఆ మాట ఒకసారి చదివి ఆ క్లిప్ మనం చూద్దాం. ఏమండి రైట్, చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం.
కీర్తనలు 2వ కీర్తన 7వ వచనం చూడండి. కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నీవు నా కొడుకు నాయన, నేడు నేను నిన్ను కనియున్నాను, నేను కన్నాను నాయన, నిన్ను కన్నాను అని చెబుతున్నాడు. అంటే ఒక తండ్రి అయిన దేవుడు ఒక కుమారుడైన దేవుణ్ణి కన్నాడు, జన్మనిచ్చాడు అని పాత నిబంధనలో కూడా ప్రవక్తల గ్రంథాలను కూడా యథార్థంగా రాయించాడు దేవుడు. ఈ యథార్థంగా వ్రాయించిన సంగతిని ఈ దొంగలు ఎలా మలిచేశారు తెలుసా అండి? దానికి అన్న మాట మీకు చెప్తాను, అతని నోటి నుంచి మీరు విందురు. కానీ ఇది భవిష్యవాణట. ఏంటి భవిష్యవాణ అంటే? భవిష్యత్తులో పుట్టబోయే యేసు కుమారుని గూర్చి ఆ రోజు కీర్తన గ్రంథములో రాయిస్తున్న భవిష్యమట. భవిష్యమా అంటే భవిష్యత్తు అయితే ఎలాగుంటుంది? ఫ్యూచర్ టెన్స్ మాట్లాడితే ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అన్నది అతని మాటలు విన్న తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కమాన్ ప్లే. ఏమండి ఆ క్లిప్లో 9 నిమిషాల 20 సెకండ్లు అక్కడ చూడండి, ఇక్కడ సౌండ్ పెట్టండి దాన్ని. ఇది ఒక క్రైస్తవ ఛానల్, ఇందులో కూర్చొని మాట్లాడుతున్నారు. ప్లే చేయనా? 9 నిమిషాల 20 సెకండ్లు సౌండ్. నీవు నా కుమారుడవు, సౌండ్ మళ్ళా ముందు నుంచి చేయండి. రెడీ, అలర్ట్గా ఉండాలి మీరు. మోకాళ్ళు ఏం చేస్తాను లేదా మిమ్మల్ని అందరినీ. ఆయన దేవునికి పుట్టినవాడు, దేవుడు కన్నాడు అంటున్నాడు. దేవునికి పుట్టినట్టు మీరు చూపించండి అంటున్నారు. పరలోకంలో దేవుడు నేను నిన్ను కన్నాను అన్నాడు. ఎక్కడ? అక్కడనే. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది నేమేమంటున్నామంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు, లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవులుగా ఒకానొక సమయంలో పుట్టబోతున్నాడు, దాని గురించినటువంటి భవిష్యవాణి ఇది, లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము. ఆ ప్రవచనం యేసుక్రీస్తునందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం. సార్వత్రిక సంఘం యొక్క అభిప్రాయం అంటే నీ అభిప్రాయాలు ఎవరికి కావాలి? ఏమండి సార్వత్రిక సంఘం ఎవరు? అసలు సార్వత్రిక సంఘం బైబిల్ అంగీకరించిన వారు సార్వత్రిక సంఘం. ఆ సంఘం సత్యానికి స్తంభమై ఉండాలి. ఏమండి వీళ్ళు మాట్లాడే మాటల్లో యేసుప్రభు కూర్చా మాట్లాట నేడు నిన్ను కనియున్నాను అని చెప్పింది అప్పటికి కనలేదు. భూమి మీద మనిషి పుట్టబోతున్నాడు, యేసుప్రభు పుట్టబోతున్నాడు. ఏమండి ఈ మాట కీర్తనలో రాయబెట్టప్పుడు యేసుప్రభు పుట్టలేదని వీళ్ళ ఉద్దేశం. ఏమండి కనుక పుట్టబోతున్నాడు, ఆ పుట్టబోయే దాని గురించి కనబోతున్నాను అని చెప్పడానికి రాయబడిన భవిష్యవాణిది. ఇది సార్వత్రిక సంఘం అంతా కూడా అంగీకరించినది ఏమండి అని చెబుతున్నాడు. ఓకే ఏమండి భవిష్యవాణ ఒక్కసారి ఇప్పుడు మీరు కీర్తనలు 2:7 చదవండి. భవిష్యవాణి అయితే ఎలా ఉండాలో తర్వాత రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. చదవండి మరలా. కమాన్ తీసేయండి మొహాలు. ఓన్లీ విట్నెస్కే. నీవు నా కుమారుడువు, బాగా వినండి. నేడు నేను నిన్ను కనియున్నాను, కనబోచున్నానా? టెన్సెస్ మీకు తెలియాలి. కనియున్నాను అన్నాడా, కనబోచున్నాను అన్నాడా? కనియున్నాను అంటే పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఏమండి కనియున్నాను ఏ చిన్న పిల్లడు 5వ తరగతి పిల్లడికి అడిగితే చెప్తాడండి. ఏమండి టెన్సెస్ తెలిస్తే కదండి పిల్లలకి. ఏమండి కనియున్నాను అన్న పదం కన్నాడురా, బెత్తం పట్టుకొని చెప్పాలి. కన్నాడు. కని ఉన్నాను అంటే అప్పటికి పుట్టేశాడు అని అర్థం. దీన్ని బలపరచడానికి ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లు కూడా తేడాలు తెలియదు వీళ్ళకి. యాలి అనగా మనకు శిశువు పుట్టును అన్నాడా, పుట్టెను అన్నాడా? అంటే పదాల వెనక ఉన్న భావం. పుట్టెను అంటే పుట్టేశాడు అంటే. యెషయా గారి మాట రాసేటప్పటికి మరియమ్మ ఇంకా కనలేదు కదండి. ఇది భవిష్యవాణి అని చెప్పకూడదు. భవిష్యవాణి కాదు, ఇది భవిష్యవాణి కాదు. పుట్టేశాడు అని పుట్టిన వ్యక్తిని గూర్చి ఖరారు చేసి చెబుతున్న మాట. ఏలే అనగా మనకు శిశువు పుట్టునూకి పుట్టేనూకి తేడా లేదండి. ఇట్స్ ఆల్రెడీ డన్. పుట్టేశాడు. అతని భుజముల మీద నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. అతని భుజముల మీద రాజ్యభారము ఉండును. ఉండునంటే భవిష్యత్తులో ఆయన రాజు అయిపోబోతున్నాడు. ఆ రాజుగా ఆయనకు నేను భారం పెడతాను. ఏమండి రాజదండాన్ని పట్టుకుంటాడు ఆయన. ఏమండి రాజుగా నేను చేయబోతున్నాను ఆయన్ని. ఏమండి యూదుల రాజుగా పుట్టబోతున్నాడు ఆయన. ఇదంతా చూడండి. అక్కడ ఏమనుంది మళ్ళీ జరిగిపోయినట్లు లేదా? ఆ టెన్సెస్ ఎలా ఉన్నాయి మీకు చెప్పండి. అతని యాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి. రెండోసారి అనుగ్రహింపబడునా బడెను? బడెను జరిగిపోయింది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది అనలేదు, ఉండును. ఏమండి ఇంకా అతడు
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. పేర్లు ఉన్నాయి ఆయనకి, చాలా పేర్లు. అందులో నిత్యుడు తండ్రి అని కూడా పేరు ఆయనకు ఉంది. అంటే ఈ మాట ప్రకారంగా యేసుప్రభు పుట్టాడా లేదా? అప్పటికే పుట్టేశాడు. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని కమిట్మెంట్ ఇచ్చాడు కదండి. నేను ముందే ఉన్నాను. మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఇంకా పుట్టాడు, ఉన్నాడు. ఏమండి, ఏమనుందో మొదటి మాట ఏమనుందో? శిశువు పుట్టెను. పుట్టాడా శిశువు? యేసుప్రభు పుట్టాడా? ఏ శిశువు కోసం మాట్లాడుతున్నా ఇక్కడ? రాజుగా కాబోయే యేసు క్రీస్తు అనే శిశువు గురించి చెబుతూ పుట్టెను అంటున్నాడు. పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. ఆయన ప్రారంభంలోనే తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా జన్మించాడు. ఏమండి, ఇప్పుడు భవిష్యత్తు చెప్పాలనుకోండి. ఇప్పుడు వీళ్ళు అన్నారు చూస్తారు భవిష్యవాణి అని, ఏదో పెద్ద పేరు అందంగా ఉందని చెప్తున్నారు భవిష్యవాణి అని. ఏమండి, ఆ భవిష్యవాణిలో ఒకళ్ళు అనుకుంటే ఆ భవిష్యవాణి ఎలాగుంటుందో వీళ్ళకి చూపిద్దాం ఇప్పుడు. ఏమండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ చూడండి. 9:6 కదా మనం చూసాం. పుట్టెను అని ఎక్కడుంది? అదే యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపెను కాదు, చూపును అంటే ఇదేంటి అర్థం? చూపించబోతున్నాడు, ఫ్యూచర్లో జరగబోయేది అని అర్థం. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెనువా? పెట్టును అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని. జరిగిపోయింది వేరు, జరగబోయేది వేరు. ఇది ప్రవచనం. అప్పటికి ఇంకా యేసుప్రభు కన్య గర్భాన పుట్టలేదు, కానీ తండ్రి దగ్గర పుట్టాడు, ఉన్నాడు. ఉన్న వ్యక్తిని గురించి పుట్టెను అంటున్నాడు. ఏమండి, బాగా వినండి బైబిల్లో మాటలు. జరగబోయే ప్రవచనను గురించి ఏమంటున్నాడు? కన్యక గర్భవతి కుమారుని కనును అంటున్నాడు. చూడండి మరి ఇప్పుడు కీర్తన 2:7 మరలా చదవండి. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనం చదివాం కదా. అక్షరాల జ్ఞానం అంటారు దీన్ని. అరే దుంపరబడికి వెళ్ళారా మీరేమైనా? ఎండాకాలం చదువా అంటే చెప్పిన దానిలోని భావజాలం కూడా అర్థం కాని వీళ్ళు ఎలా అండి బోధకులు అయిపోయారు వీళ్ళు. 2వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాడు? నా తండ్రి, యెహోవా అంటే తండ్రి నాకు సెలవిచ్చాడు. ఏమని? నీవు నా కొడుకువి, నేను నిన్ను కన్నాను. కనియున్నానా? కనబోవుదును అన్నాడా? కనియున్నాను అంటే కీర్తన గ్రంథంలో ఈ మాట వ్రాసేటప్పటికీ కుమారుణ్ణి కన్నాడా లేదా? కన్నాడు అన్నది బైబిల్ చెప్పిన నిత్య సత్యం. ఈ యథార్థాన్ని ఎలా అపార్థం చేస్తారు చూసారు కొత్త నిబంధనలు వీళ్ళు. ఇది భవిష్యవాణి అన్నట్టు యేసుప్రభు కోసం చెప్పింది. ఎక్కడుంది బైబిల్లో? కీర్తన 2:7 జరగబోయే దాని గురించిన భవిష్యవాణిని ఎక్కడుంది బైబిల్లో? లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. అంటే వీళ్ళు మాటలను ఎలా వక్రీకరిస్తున్నారు. కమాన్, టైమింగ్ 12 minutes 14 seconds దగ్గర నుంచి చూడండి, లేదా 12 minutes నుంచి అయినా వేయండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. జ్ఞానముతో అంటే జ్ఞానం పుట్టేసింది అంటారు కదా, ఈ జ్ఞానం యేసుప్రభు కాదు. పుట్టిన ప్రతి చోట జ్ఞానం అంటే యేసుప్రభు అని మీరు ఎలాగ అప్లై చేస్తారని వ్యంగ్యంగా ఎలా హేళన చేసి అక్కడున్న మరొక వ్యక్తిని హేళనగా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. కమాన్ ప్లే. జ్ఞానం ఘోషిస్తుంది అంటుంది కదా, యేసుప్రభు అంటారంటే మీరు. జ్ఞానం ఎవరు మనకు నూతన నిబంధనలో అంటే జ్ఞానం అని ఎక్కడెక్కడ వస్తే అక్కడ అవన్నీ మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచన. ఓకే, సో ఈ సందర్భంలో మాత్రం యేసుప్రభు ఈయన, ఎందుకంటే ఈ కింద మీరు కనుక చదివితే ఏదైతే ఉందో, కావున నా పిల్లలారా నా మాట ఆలకించుడు, మార్గంలో అనుసరించు, అనుదినం నా గడపయుద్దా అంటే ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును, నా మాట వినండి, నా మాటను విన్నవాడే నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన వాళ్ళందరూ చెప్తారు ఈ మాటలు. ఒక విషయం చదవండి సార్, ఒక నిమిషం అన్న, ఒకే నిమిషం అడుగుతాను అన్ననే. ఒకసారి 7:4 చదవండి సార్. అదే వీక్షకులకు సామెతలే మీరు చదివి, మీరు అదే కాంటెక్స్ట్ లో నేను కాంటెక్స్ట్ నాకు అక్కవని తెలుగుతో నాకు చెల్లి. యేసుప్రభు మాకు అక్కన చూడండి, యేసుప్రభు మాకు చెలికడు. యేసుప్రభు మాకు అక్క అంటే జ్ఞానం అని ఉంది. 7వ అధ్యాయం మరలా నాన్న ఆ మాట రిపీట్ చేసి ప్లే చేయండి. 7వ అధ్యాయంలో సామెతల కోసం అతను చెప్తున్న మాట చదవండి, గట్టి చదవండి అన్న. ఇది జ్ఞానంతో నాకు అక్కవని తెలుగుతో నాకు చెల్లి. యేసుప్రభు మాకు అక్కన, యేసుప్రభు మాకు చెల్లి. రైట్, వీక్షకులకు సమయం. రైట్, యా
7:4 జాన్ అన్న 7:4. యేసుప్రభు మాకు అక్క 7:4 ఏముంది అక్కడ మాట? ఓకే, పాస్ చేయండి. ఆ మాట అన్నారు కదండి, ఆయన నోటంబడి ఆ మాట వచ్చింది, మళ్ళీ ఆ ఒక్క మాట మరలా ప్లే చేయండి. ఎందుకంటే మీరు ఇది నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. వీళ్ళు ఎంత జ్ఞానహీనంగా వీళ్ళు బైబిల్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియాలి. ఓకే, 7:4 సామెతలే. నేను కాంటెక్స్ట్ బయటికి వెళ్ళలేదు, సందర్భం అదే. చదవండి, ఎటు చదవండి అన్న. ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవని, తెలివితో నాకు చెలికత్త. యేసు ప్రభు మాకు అక్కన, యేసు ప్రభు మాకు చెలికత్తెనా? ఓకే ఓకే నాన్న. అంటే ఆయన ఉద్దేశంలో అక్కడ జ్ఞానం అనే ఆ పదాన్ని ఏమన్నాడు? మాకు అక్క అంటే యేసుప్రభు మాకు అక్క, యేసుప్రభు మాకు చెలికత్త. యేసుప్రభు అక్క కాకూడదా? యేసుప్రభు నాన్న అయితే తప్పు లేదట, యేసుప్రభు దేవుడైతే తప్పు లేదట. ఇప్పుడు యేసుప్రభుకున్న రకరకాల క్యారెక్టర్లు చూస్తాను. కమాన్, ఇప్పుడు మీరు చూడాలి. తర్వాత వీళ్ళ తాలూకా వివరణ ఇస్తాను, బుర్ర పగిలిపోదు మీకు. ఏమండి, వీళ్ళు ఎలా బైబిల్ని వక్రీకరిస్తున్నారో అన్నది. ఎందుకంటే ఈ సాక్ష్యం ఎందుకు చూపించానంటే మీకు అర్థం కాలేదు. ఎవరో అనేసారి నేనంటే ఎవరన్నారో మీకు తెలియదు. ఏమండి, ఓకే, ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అంటే జ్ఞానం మాకు అక్క అని అన్నాడు కదా, అంటే యేసుప్రభు జ్ఞానమే అనుకుందామండి. అంటే జ్ఞానం అని చెప్పాం కదా, యేసుప్రభు అక్క అవుతాడా మాకు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటే యేసుప్రభు కాదు, జ్ఞానం అక్క అవుతా ఎలాగవుతుంది మనకు అనేది కదా వాళ్ళ వాదన. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయము గబగబా తీయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. క్విక్గా ఉండాలి. ఇప్పుడు మీకు యేసుప్రభు ఎన్ని రకాలుగా మనకు కనబడుతున్నాడు అది ఇప్పుడు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 28. క్విక్. యోహాను సువార్త 1:29. యేసు తన యొద్దకు రాగా లోక పాపములు మోసుకొని పో. యేసుని చూసి గొర్రెపిల్ల అంటాడేంటి? యేసుప్రభు గొర్రెపిల్ల? ఏమండి, యేసుప్రభు గొర్రెపిల్ల అనొచ్చా? తప్పులేదండి, అనొచ్చు. గొర్రెపిల్ల అంటే అక్కడ తోక 4 కాళ్ళు 2 చెవులు ఉన్నాయని కాదు. అక్కడ గొర్రెపిల్ల లాంటి వధింపబడే స్వభావం అది అందులో మనం తీసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండును. అంటే యేసుప్రభుకున్న మరో పేరేంటి? వర్డ్, వాక్యము. అంటే వాక్యం అని నేను పిలవచ్చా? జ్ఞానం అంటే వీళ్ళకి తప్పట, వాక్యం అని మాత్రం అనొచ్చట. ఓకే, వాక్యమా కాదు ఆయన? వాక్యమే. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగు అన్నాడు. వెలుగా అంటే టార్చ్ లైటా? ఏమండి, హెలజిన్ లైటా? ఏ లైటు? ఏమండి, వెలుగు అన్నాడు. అంటే యేసుప్రభుని వెలుగని కూడా సంబోధించచ్చా? వెలుగుని సంబోధించవచ్చు, గొర్రెపిల్లని సంబోధించవచ్చు, వాక్యమని సంబోధించవచ్చు. జ్ఞానం అని మాత్రం మనం అనకూడదు, తప్పు. వీళ్ళకి ఎందుకంటే పెద్ద భూత మాట, ఎందుకంటే పుట్టేశాడన్నారు కదా. పుట్టడం అనేది చాలా పెద్ద పాపం. మరి వీళ్ళు పుట్టుక పాపమో తెలీదు, మనందరి పుట్టుక పాపులుగా చేస్తున్నారో తెలీదు. అంటే పుట్టుకలో కూడా పాపాన్ని ఎతికే దౌర్భాగ్యులైన వీళ్ళు. ఏమండి, దేవుడు సంసారం చేసి కన్నాడు అనుకున్నారా? మనలా అంగాలతో కన్నాడు అనుకున్నారా? ఈ మూర్ఖులు అదే అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఇతర విశ్వాసులైన వాళ్ళు దేవుడికి పిల్లలుగా మనల్ని ఒప్పుకోరు. ఎందుకంటే దేవుడికి మనం పిల్లలం ఏంటండి? మనమంతా దేవునికి దాసులం అండి. ఖండానికి మనకి ఆయన ఏమైనా సంపర్కం చేశాడా? కనుక మన దేవుడికి కూడా మనం పిల్లలం కాదు అని క్రైస్తవులు కూడా ఈరోజు అలా మారిపోయారండి. క్రైస్తవులు కూడా ఏమన్నా తెలుసా అండి, మనం ఇప్పుడు దేవుడికి పిల్లలం కాదండి, మరేంటి జంతువులు కన్నా కొంచెం గట్టోళ్ళు. జంతువులు పెద్ద జంతువు అనమాట, నువ్వు సోషల్ యానిమల్ అని ఎవడ అన్నట్టు మనం కూడా ఒక సాంఘిక జీవి. దేవుని కుమారుడు మాత్రం అనడానికి నోరు రాదు. కోతికి పుట్టామని ఒప్పుకుంటాడు కానీ దేవుని కొడుకు అంటే మాత్రం ఒప్పుకోడు. ఏమండి, రైట్, వెలుగని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెల పోవు ద్వారం నేనన్నాడు. గేట్ అయినా ఇందాడేమో గొర్రెపిల్ల అన్నాడు, ఇక్కడేమో ఆ గొర్రె వెళ్ళే ద్వారం నేను అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి, వీళ్ళు షాక్ అయిపోయేది. 2 కొరింథీ 11:2. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. దేవాసక్తితో మీ ఎళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యక మీరైతే. ఒక్కడే పురుషుడు ఉన్నాడా? ఒక్క పురుషుడు క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. అంటే క్రీస్తు భర్త ఎవరికి ప్రదానం చేస్తారు చెప్పండి? వరుడికి వధువుని ప్రదానం చేస్తారు, అంతేనా? ఇప్పుడు యేసుప్రభు ఎవరు? వరుడు. మీరెవరు? వధువా వధువులా? ఏమండి,
అరే రూపకాలంకారం రా, మెటఫారికల్ లాంగ్వేజ్. అక్కడ గొర్రెన్నా, గొర్రె పిల్లన్నా, వరుడన్నా, ద్వారమన్నా, జీవాహారమన్నా, ఏమండి వెలుగన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. జీవమన్నా, మార్గమన్నా, సత్యమన్నా, ఇవన్నీ యేసు క్రీస్తుకు వారికి కలిగిన ఎన్నో అద్భుతమైన పేర్లు. అవునా కదా మీరు చెప్పండి? అంటే ఇప్పుడు యేసుప్రభు మాకు వరుడు అంటే నువ్వు భార్యవా అంటే నిన్ను తీసుకెళ్ళి సంసారం చేస్తాడనా అనుకోవాలి. అంటే వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు అంటే అక్కడ యేసుప్రభు వరుడు అన్నాడంటే మరి వీళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందా? అలా ఆలోచించకూడదురా మూర్ఖుడా. ఏమండి కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఎవరో ఈ మధ్యన షార్ట్ కట్ చేసి పెట్టారు. ఎందుకంటే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవును కానండి, ఈ పిల్లలు గ్రూప్స్లో పెడుతుంటారు కదండి. అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు, పుట్టాడు అప్పుడే అంటే ఒకడు వ్యంగ్యంగా మాట్లాడితే ఏమన్నాడు తెలుసా అండి? అయితే అబ్రహాము గారు శారాను కూడితే వీళ్ళందరూ పుట్టారు అంటే లేవి కూడా కూడినట్ట. అంటే మునుమనవడు ఒక మా అమ్మ దగ్గర ఏమంటే ఒక ముత్తవ్వ దగ్గర పడుకున్నట్లుగా నోరు ఎలా వచ్చింది వీళ్ళకి అనడానికి? ఏమండి అక్కడ బైబిల్లో చెప్పుడు ఒక విధమున చెప్పిన ఒక విధంగానే ఆలోచించాలి. ఒక విధమును చెప్పిన ఎడలా అంటే ఎలా పడితే ఏదైనా అప్లై చేసేసి వాళ్ళు అనుకున్న భావాలను తప్పు చేయటం కోసం ఎవరినైనా చెడుగా చేస్తారా? ఇప్పుడు చూసారా ఈ ముందు బోధకుడు మాట్లాడుతూ ఈ తత్వవాది ఏం మాట్లాడుతున్నాడు? మనకు అక్క జ్ఞానం, మనకు అక్క చెల్ల, ఇప్పుడు రండి, ఇప్పుడు సరిగ్గా రండి, ఆ మాట దగ్గరికి మీకు వివరిస్తాను ఇప్పుడు ఆ మాట ఏంటో. ఏమండి చదవండి ఇప్పుడు ఆ మాట. సామెతల గ్రంథం 7వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే జ్ఞానం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఏముందో. నా కుమారుడా నా మాటలో మనసు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఒక తల్లి జ్ఞానయుక్తంగా ఒక కుమారుడికి చేస్తున్న ఉపదేశం ఏదైనా జ్ఞానం అయితే యేసుక్రీస్తు ఒక మంచి సత్యము జీవము కలిగిన మాట. ఏంటన్నాడు? నా ఆజ్ఞలను నీ మనసు నుంచుకుని ఏళ్ళ నీ కనుపాపాలని ఉపదేశంను కాపాడే నువ్వు బ్రతుకుతావు నాయన. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయపు పలకల మీద వాటిని రాసుకొనుము. ఏడు హృదయపు పలకల మీద రాసుకునేది ఏంటి చెప్పండి? వాక్యమా కాదా? బాగా వినండి. హృదయపు పలకల మీద వ్రాసేది అని పాత నిబంధనలో ఉన్నమాట క్రొత్త నిబంధనలో ఎక్కడుంది మీరు చెప్పండి? ఏమండి మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన మా పత్రిక మీరే కారా అని పౌలు కొరింథీయులకు రాసిన ఏమండి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడ అలాగ ఉంచండి, ముయ్యకండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం నుంచి కూడా చూడండి ఏమంటున్నాడు అక్కడ? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచున్న చదువుచున్న మా పత్రిక మీరే కాదని మనుషులు ఇక్కడ పత్రికలు అంటున్నాడండి. మనం పత్రికలట. మన హృదయముల మీద వ్రాయబడిన పత్రిక అంటే జ్ఞానమా కాదా? పత్రిక అంటే వాక్యమా కాదా? ఈరోజు 66 పుస్తకాల్లోని పత్రికలు పౌలు రాసిన పత్రికలు అంటారే, ఆ పత్రికలు వాక్యమా కాదా? ఆ వాక్యము క్రీస్తా కాదా? ఎస్, క్రీస్తు అయితే ఇప్పుడు పాత నిబంధనకి రండి. ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట అంతా? ఇక్కడ ఛాయారూపకంగా ఉన్నా అక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. అక్కడ క్లారిటీతో ఏమని చెప్తున్నాడండి? ఇక్కడ 2వ వచనం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా ఆజ్ఞలకు నీవు మనసు నుంచుకుని ఏళ్ళ నీ కనుపాపాలని ఉపదేశం కాపాడే నువ్వు బ్రతుకుదువు, నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయపు పలక మీద వాటిని రాసుకొనుము. వెంటనే అన్నాడు చూడండి, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలికెత్తువని చెప్పు. అంటే ఒక జ్ఞానం చూసి నిజంగా ఒక నీకు అక్క అయితే, ఒక అక్క అంటే అక్క పెద్దది ఎప్పుడు కూడా నీకు ఏం చెప్తుంది? ఒక తమ్ముడికి ఏం చెప్తా చెప్పండి? అక్క అరే నాన్న తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళు తమ్ముడు. ఒక చెలికత్తే, ఒక స్నేహితురాలు, ఒక ఫ్రెండ్ అయితే ఏం చేస్తుంది? జాగ్రత్త, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ప్రేమించేవాళ్ళు తమ ప్రేమించిన వ్యక్తులకు చెప్పే జాగ్రత్త. అంటే జ్ఞానము చెలికత్తి కాకూడదా? జ్ఞానము ఒక అక్క కాకూడదా నీకు? జ్ఞానము ఏమండి గొర్రెపిల్ల అవగాలేంది, జ్ఞానమేమో వెలుగు అవగాలేంది, జ్ఞానమేమో ఏమండి గొర్రెల ద్వారం అవగాలేంది, జ్ఞానము వరుడు అవగాలేంది. జ్ఞానము అక్క అయితే భూత. ఏమండి అక్క అంటే వీళ్ళు మూర్ఖులైన వాళ్ళు ఎలా వక్రీకరిస్తారు? మళ్ళీ వీళ్ళకి ఒక ఛానల్, దాంట్లో కూర్చొని డిస్కషన్, ఎవరో ఎదుట మాట్లాడుతుంటే అతను ఏదో టట్ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఏమండి సరైన జవాబు చెప్పడం. దేవుని పిల్లలారా ఇలా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి
ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఎన్నో అబద్ధాలను ప్రజల మధ్య నాటిపోయారండి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు లేపేస్తున్నాం కూకటి వేళ్లతో వాటన్నిటినీ. ఇంకో చెప్తాను చూడండి, ఇందులో ఇంకొక రకంగా కూడా ఆలోచించాలి. జ్ఞానముతో నీవు నాకు అక్కవని సందర్భం చదవండి ఇప్పుడు. అదే అధ్యాయం 7వ అధ్యాయం కదా మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి వెంటనే కంటిన్యూషన్, అది నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. నాయన, ఆ జార స్త్రీ ఉందే, ఆ వేశ్య స్త్రీ ఉందే, దాని దగ్గరికి వెళితే నువ్వు నాశనం అయిపోతావు నాన్న, నీ బతుకు నాశనం అయిపోద్దు నాన్న, నీకు జబ్బును అంటిస్తుంది నాయన. అంతే కదండి. ఈరోజు రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్తే ఏముంటుంది అక్కడ? టోటల్గా వినీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, HIV లాంటి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించే ప్రాంతం అది. అలాంటి దాని గురించి హెచ్చరిక చేస్తూ జ్ఞానం ఏమంటుంది? ఒక అక్క నీకు చెప్పకూడదు, ఒక తమ్ముడుగా, అరే నాన్న నువ్వు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొద్దు నాన్న అని ఒక అక్క తమ్ముడికి చెప్పకూడదు, ఒక స్నేహితురాలు తన స్నేహితుడికి చెప్పకూడదా? ఏమండి? చూడండి, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నాకు చెలికెత్తమని చెప్పుము. నీవు జార స్త్రీ యొద్ద నుండి పోకుండా, ఎచ్చకములాడు పరస్త్రీగా లోబడకుండా నిన్ను కాపాడము. నా ఇంటి కిటికీల్లో నుండి, నా అల్లిక కిటికీల్లో నుండి నేను పారజోడగా జ్ఞానము లేని వారి మధ్య, ఏమండి, యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు ఒకడు కనబడిన. వాడు ఏం చేస్తున్నాడు? సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత ఇంక వెళుతున్నాడు, వాడు ఎంతో భయంకరమైన పాపాలు చేస్తున్నాడు. దానివల్ల వాడికి ప్రాణం ఇబ్బంది, పాతాళానికి పోతాడు. వాడు పాతాళానికి పోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏమన్నాడండి? ఇప్పుడు రండి, మరలా కొంచెం వివరిస్తాను మీకు. 4వ వచనం, జ్ఞానముతో నీకు నిజంగా జ్ఞానం ఉంటే, జ్ఞానముతో నువ్వు ఉంటే నువ్వేం చెప్తావు? జ్ఞానముతో ఉంటే ఒకళ్ళు ఏం పరస్త్రీ కనబడింది అనుకోండి, వస్తావా అని పిలుస్తుంటారు కదండి. రోడ్డు అంటే వెళ్ళిపోతుంటా, నీకు ఏ పాప పుణ్యం తెలియదు. కానీ ఈ విటులను ఆకర్షించడానికి వీళ్ళు రోడ్ల మీద నిలబడి, సంత వీధుల్లో నిలబడి పిలుస్తుంటారు, వస్తావా, వెళ్దామా అని పిలుస్తుంటారు. అప్పుడు అలా పిలిచినప్పుడు అంటే అది పిలుస్తుందంటే అర్థం ఏంటన్నమాట, నీతో సైనించడానికి పిలుస్తుంది అది. అప్పుడు నువ్వేం చెప్పాలి? అక్క, రానక్క, తప్పక్క అని ఆమెను అక్కని సంబోధిస్తే నీతో పడుకోగలదా? నువ్వు జ్ఞానముతో ఆవిడ్ని అక్క అని నువ్వు అన్నావు అనుకో, ఏమిటి అక్కతో ఎవరండి సైనించగలరు? నీ తోడబుట్టిన అక్క అని పిలిచే ఆమెతో నువ్వు సైనించగలవా? లేదే. అంటే నిజంగా నీకు జ్ఞానం ఉంటే, జ్ఞానముతో ఒకవేళ నువ్వు నిండితే, జ్ఞానము నీ బుర్రలో ఉంటే నాకు అక్క అంటావు ఏ స్త్రీ కనబడినా, అవునా? తెలివితో నీవు నాకు చెలికెత్తవి, అయ్యో ఇదేంటి, నువ్వు నా స్నేహితురాలు కదా, నేను వేశ్యగా చేయటం ఏంటి, నేను నిన్ను కూడటం ఏంటి, తప్పు అని స్త్రీ కనబడితే చెప్పే సంస్కారం జ్ఞానముంటే వస్తుంది ఏ మగాడికైనా అని చెప్పడానికి నీలో జ్ఞానముంటే ఆ స్త్రీని చూసి ఏమంటావు? అక్క అని సంబోధిస్తావు. ఏమండి? ఇది రైటే. ఒకవేళ జ్ఞానం అక్కగా అనుకుంటే ఒక తమ్ముడితో, ఏమంటే ఒక తమ్ముడు రెడ్ లైట్ ఏరియాకి వెళ్తానని అక్కకి తెలిసింది అనుకోండి, ఏమంటుంది అక్క? తమ్ముడు వెళ్ళొద్దురా, ఆ మార్గంలో వెళ్ళొద్దు నాన్న అని మంచి కోరేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా మంచి చెబుతారే. అలాగే జ్ఞానం అనే యేసు ప్రభు మన మంచిని కోరేవాడు. మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన జ్ఞానము, వాక్యము, ద్వారము, జీవము, జీవాహారము, జీవజలము, ఏమండి, వరుడు కదా. ఇన్ని యేసు ప్రభువుకి ఉన్న పేర్లు ఉండగా తప్పులేదు, కానీ జ్ఞానము అంటే తప్పటండి ఇది. ఏమండి? అంటే వీళ్ళు ఎంత మూర్ఖులు! వాళ్ళు అనుకున్న తప్పుడు సిద్ధాంతాన్ని ధృవీకరించడం కోసం, ఏమండి, ప్రజల మధ్య దాన్ని చొప్పించడం కోసం. ఇప్పుడు ఏంటి చెప్పండి? యేసుప్రభు మాకు అక్క, యేసుప్రభుకు నువ్వు భార్య కాగా లేనిది. యేసుప్రభు అన్నాడు మీరందరూ నా స్నేహితులు అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను ద్వారం అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను గొర్రెపిల్ల అన్నాడు. ఇన్ని రకాలుగా యేసుప్రభు పిలవబడగలిగింది. జ్ఞానం అని పిలవబడితే తప్ప? ఆ జ్ఞానం నీకు మంచి చెప్పకూడదా? అంటే వీళ్ళకి ఏం బైబిల్ అర్థమైంది చెప్పండి? పుస్తకాలు కట్టలు దరిద్రపు దిక్కుమాల పుస్తకాలు చదవడం కాదురా పిచ్చోళ్ళారా. బైబిల్ చదవండి, వన్ అండ్ ఓన్లీ గ్రంథం. బైబిల్ చదివితే మహాజ్ఞాన విజ్ఞానం ఉన్నది ఇందులో. నువ్వు దీన్ని వదిలేసావు, పనికిరాని ఎవడో రాసిన కామెంటరీలు, చెత్త సిద్ధాంతాలు చదివి. అది నీకు పుట్టిన దుర్బుద్ధి కాదులే, ఈ దొంగలకు పుట్టిన దుర్బుద్ధి కాదండి. వీళ్ళ కన్న తల్లిదండ్రులు మూలాలున్నారే, తాత ముత్తాతలు, వాళ్ళకి అంటించేశారు ఈ జబ్బు. ఏంటది? ఆ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు దొంగలున్నారే. ఏమంటే విదేశాల్లో కూడా త్రిత్వవాదుల్ని ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు. వాళ్ళు కూడా త్రిత్వవాదాన్ని నమ్మరండి. ట్రినిటీ అన్నదాన్ని వ్యతిరేకించాలి. అమెరికన్స్లో కూడా చాలామంది ఉన్నారు.
కానీ అక్కడ కూడా ఈ దొంగలు ఉన్నారు కదండి కొంతమంది. ఆ దొంగల ఆ జబ్బు అమాయకులను ఇండియాలోకి తీసుకొచ్చి ఇది రుద్దించేసి మనకి ఒక్క దేవుడే ముగ్గురుగా కనబడతాడు, ముగ్గురుగా కనబడే ఏకదైవం మనకి తండ్రే కుమారుడుగా, కుమారుడు పరిశుద్ధాత్ముడుగా కనిపించే వాళ్ళు ఏడు కనిపిస్తున్నారు? ఏకకాలంలో ముగ్గురు వేరుగా ఉన్నారు. ఆయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్ముడు. క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రొత్త నిబంధనలో రాయబడినా అంగీకరించలేని ఈ అంధులు ఏమండి, ఏంటి వీళ్ళు పనికి వాళ్ళ వాదనలు? వీళ్ళకి ఏదో ఒక ఛానల్ ఉందని ఏంటి ఛానల్లో ఇలాంటి అబద్ధాలను ప్రచురించడానికి ఇష్టపడ్డారు. కానీ ఏమండి, యేసు ప్రభు ఒక గొప్ప వ్యక్తి, బైబిల్ మిలేనియం మహనీయుల్ని మట్టి కల్పించింది బైబిల్ అని మనం మాట్లాడితే ఒక్క క్రిస్టియన్ ఛానల్ పెళ్ళేదండి అప్పుడు మనల్ని. మీకు యథార్థం చెబుతున్నానండి. ఏమండి, మా బైబిల్ తరపున కదండి జైశాల్ గారు మీరు మాట్లాడుతున్నారు. ఏమండి, వాళ్ళకి అక్కసు జైశాలను పిలవడం తప్పట, ఎవరు జైశాలు కాదట. జయించువాడు నా సింహాసనం మీద కూర్చుని అంటే వీళ్ళు బాధ బయటికి కక్కెత్తున్నారండి జనాల మధ్య. మనం ఎవ్వరు ఈ దొంగల పేర్లు మనం ఎత్తి ఎప్పుడు బహిరంగ సభలో మనం మాట్లాడాం. కానీ వీళ్ళు వాళ్ళ అక్కసు బయటకు కక్కేసి జైశాలటండి, వాళ్ళతో నువ్వు భైశాలువేంటి? ఏమండి, ఈ దొంగలందరూ భైశాలు కనుకనే ఆడు జబ్బ చరుస్తుంటే ఎవడో అహ్మద్ దేదాదు అందరు గుడిలో కూర్చొని భజన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా భయశాలు, వీళ్ళందరూ జైశాలిగా ముందుకు లేచాడు, సవాలు విసిరాడు. ఏమండి, ఇది మేము సవాలు, మేము ఈ ప్రకటన చేస్తామండి అని ఒక్క క్రిస్టియన్ ఛానల్ ఆ రోజు 1995 రాలేదండి. డావిన్సీ కోడ్ మీద నిజంగా మనం పెద్ద నినాదాలు చేస్తూ 8 రాష్ట్రాల్లో మన పిల్లలందరూ రోడ్డెక్కి డావిన్సీ కోడ్ అనే బుక్ తప్పని చివరికి TV9 లాంటి TV9 ప్రముఖమైన ఛానల్, ఒక న్యూస్ ఛానల్ మనం ఆశ్రయించండి, డబ్బులు చేయించుకున్నాం. అందులోని క్రైస్తవ ఛానల్ అయితే ఏమన్నా, ఏమండి సుందర్రావు గారు మీరు నిజంగా యేసుక్రీస్తు వారు ఎంత పవిత్రమైన పుట్టుకని మీరు చెబుతున్నారు, రండి మా ఛానల్లో వేస్తామని పిలవరండి వీళ్ళు. ఎందుకు? సిద్ధాంతవాదులు. నేను చెప్పాను, యేసు ప్రభు కన్యక పుట్టినవాడు, ఆయన జన్మ పవిత్రమైనదని శాస్త్రీయంగా నిరూపించాను. ఒక్కడైనా మనల్ని పిలిచి అడుగుతాడా? ఒక్కడైనా మన ప్రసంగాన్ని వేస్తాడా? వెయ్యరు. అదే చెబుతున్నాడు, పక్షపాతులు. ఏమండి, చాలా దొంగలండి వీళ్ళందరూ కూడా. అంటే ఏదో ఉత్తరాలు రాసేసి మేము ఉత్తరం రాసేసా అంటే వీళ్ళు ఉత్తరం రాయడం వెనక అర్థం ఏంటనుకున్నారు? ఇదిగో ఇలాగే ప్రజల మధ్య గలిబిలి చేయాలి. ఏమంటే నిజంగా మేము ఉత్తరం రాసామన్నప్పుడు ఉత్తరానికి సమాధానం ఇవ్వకుండా ఉన్నాం మనం? కుటుంబం మనం అంతా కూర్చొని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం అనుకోవాలి. ఏమంటే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు అనుకోండి, ఒరే వీడియో ఆన్ చేయి కమన్ మన ఇద్దరం కొట్టుకుందాం. భార్యాభర్తలు గొడవ ఆడుకున్నారు అనుకోండి, వీడియో తీసుకుంటారా ఎవడైనా? ఏమండి, సిగ్గుండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇది బయటికి వెళ్తే మా పరువు పోతుందని. అయినా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సత్యాన్ని మనం ప్రేమతో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. అంటే వీళ్ళకి ఏంటనమాట, మరి పిలిచాం కదా, మనం ఉత్తరం పంపించాము, మనం రమ్మని ఆహ్వానించాము, మీరు రండి కూర్చొని మాట్లాడండి. ఏమండి, ఈ కెమెరాలు ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు వీడియోలు చేసి ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి 2 వర్గాలుగా క్రియేట్ చేసి ఈ వర్గాల మధ్య భయంకరమైన వైషమ్యాన్ని విద్వేషాన్ని రగులుస్తారనే ఉద్దేశం ఆనాడే తండ్రి గారు ముందుగా ఎరిగి, వద్దు నాయన అనవసరంగా వీళ్ళు ప్రజలు రెచ్చగొడతారు ఆవేశపూరితంగా అనవసరంగా. ఎందుకంటే మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు, కానీ దీని వెనక 2 వర్గాలు కొట్టుకుంటాయి ఎప్పుడు కూడా. ఈ వర్గాలు అనవసరంగా ఒకళ్ళని దుర్భాషలు ఆడుకోవడం, ప్రేమ సహించే నశించిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. నీకు సత్యమే కదా కావాలి, నీకు సత్యమే కదా తెలుసుకోవాలనుకుంటా, కమాన్ కూర్చో. ఏమంటే నిజంగా వీళ్ళు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళైతే నిజంగా మనం పిలిచిన ఆ రోజు జాతీయ సదస్సుకు వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళు కెమెరా ముఖ్యమా, సత్యం ముఖ్యమా చెప్పండి? వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు దొంగలకి, త్రిత్వవాదులకి. కెమెరా కెమెరా కెమెరా. ఎందుకు కెమెరా? ప్రజల మధ్య మేము గొప్పగా కనబడాలి, ప్రజల మధ్య మా వాదాన్ని మేము వినిపించేయాలి, దీన్ని వైరల్ చేయాలి, దీని ద్వారా అనేక మందిలో గొడవలు సృష్టించాలి. ఏమండి, ఎన్ని గొడవలు వీళ్ళు సృష్టించారో. ఎంతమంది క్రైస్తవ ఛానల్ కోసం చెప్తున్నానండి. ఈ క్రైస్తవ ఛానల్స్ అయిన వాళ్ళు బాగా వినండి, మనం క్రీస్తు పక్షాన తమిళ హిందూ కాదన్నప్పుడు, డావిన్సీ కోడ్ కాదన్నప్పుడు, ఇలాంటి వాటిని అన్నప్పుడు కూడా బైబిల్ను దొంగలించిన మిలేనియం మహనీయులను మాట్లాడు ఒక్కడు పిలిచి వెయ్యలేదే, అడగలేదే. మన దగ్గరకు వచ్చి ఈ తప్పుడు సిద్ధాంతాలు వాదించడానికి మాత్రం పెద్ద డిబేట్లు కండక్ట్ చేసి చివరికి బైబిల్ను దూషించే సన్నాసులను తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. మీకు తెలిసి వెళ్ళండి చూడండి, ఆ ఛానల్స్లోకి మీరు వెళ్ళి చూడండి, ఏ దొంగలు వచ్చారు, మత విద్వేషాలను రగిల్చే వాళ్ళు వచ్చారండి. వాళ్ళని కూర్చోబెట్టి నమస్కారం అండి అయ్యగారు, నమస్కారం అండి,
మా బైబిల్ని బాగా తిట్టండి, మా బైబిల్లో ఉన్న లోటుపాట్లు ఏదో బాగా బయటికి చెప్పండి. ఏమండి బైబిల్ ఇష్టానుసారంగా బూతులతో మాట్లాడి దొంగలు తీసుకొచ్చి వీళ్ళు ఛానల్లో కూర్చోబెట్టుకున్నారే కానీ సత్యం పక్షాన్ని నీ తోటి క్రైస్తవుడుగా బైబిల్ పక్షాన్ని క్రీస్తు పక్షాన్ని పోరాడుతున్నా ఎందుకు ఆ రోజు BOUని పిలవలేదు? పక్షపాతం. పక్షపాతంతో నిండిపోయిన మీలో ప్రేమ ఉందారా సోదరులారా? మేమందరినీ కలుపుకోవడానికి సిద్ధపడుతున్నాం, మేము అందరి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. మాకు ఈరోజు ఏ డినామినేషనల్ భేదము లేదు. ఏ సంస్థ దగ్గరికైనా వెళ్తాం, ఎవరితోనైనా మేము కలిసి పనిచేయడానికి సిద్ధం సువార్త వ్యాప్తి కోసం. మీ సిద్ధాంతాలు పక్కన పెట్టండి, నీ ఎప్పుడో పిలుపునిచ్చారు. మనకు సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఎన్నైనా ఉండొచ్చు, పక్కన పెట్టండి. మనమంతా ఒక సంఘటిత శక్తిగా ప్రపంచ క్రైస్తవులారా మనం ఏకమై క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిద్దాము అని జైశాలి గారు పిలిపిచ్చారే 25 ఏళ్ల క్రితం. ఏం కలవటం ఇష్టం లేదా? సువార్త కోసం కదా కలవమంటున్నారు, కలిసి కదా పని చేయడం కోసం వెళ్దామంటున్నారు. ఏమండి నిజానికి ఈరోజు అనేక మంది ఇతర మతస్థులైన వాళ్ళు వీళ్ళు కూర్చోబెట్టి డిబేట్లు చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఫత్వాలు కూడా ప్రకటించారండి. ఫత్వా అంటే ఏంటి తెలుసా? అరే తల తీసేయండి రాడుదని తెలుసా మీకు? వార్తల్లో చూడండి. ఫత్వా ఎందుకు ప్రకటించారు అంటే, నువ్వు మా గ్రంథాన్ని మా దేవుణ్ణి మీ అనరాని మాటలు అన్నావు కనుక నిన్ను లేపేస్తాం, చంపేస్తాం, ఏమండి నీ తల తీసేస్తాం. ఏమండి ఇస్లాం సంస్థలు కానీ ఎంతమంది విరోధులు, విధ్వంసం. ఏమండి మనం కోరుండి మనం వాడిని పిలిచామండి. బైబిల్ తప్పన్నందుకు జకీర్ నాయక్ని కావచ్చు, బైబిల్ తప్పన్నందుకు అహ్మద్ దేదాద్ ఒక తురకవాడైనా సరే, ఒక ముస్లిం అయినా అతను పిలిచాం మనం. ఎందుకు? నీ ఖురాన్ తప్పని చెప్పడానికి కాదు, నీ దేవుడు దేవుడు కాదనడానికి కాదు మనం సవాలు చేసి పిలిచింది. నా గ్రంథం రైట్ అని చెప్పుకోవడానికి మనం సవాలు చేసాం. అవునా? మన సవాలు వెనక ఉన్న అర్థం ఏంటి చెప్పండి? నువ్వు నా బైబిల్ అంటున్నావు కదా, నువ్వు నా బైబిల్ నిందిస్తున్నావు కదా, నేను నీలాగా నీ గ్రంథాలని నీ దేవుళ్ళు నిందించను. నా బైబిల్ ఎంతో గొప్పతో నిరూపించుకుంటాను. నేను చేతనైతే నన్ను ఓడించంటున్నావు. ఆ రోజుకి ఈ రోజుకి ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ జైశాలి గారు ఆ రోజు చేస్తే ఆయన కొడుగ్గా ఈ రోజుకి నేను చేస్తున్నాను. ఈ రోజుకి నీ గ్రంథం రైటా తప్పు నిరూపించే అవసరత నాకు లేదు. నా గ్రంథం రైట్ అని నిరూపించుకుని దమ్ము సత్తా నా దగ్గర ఉంది. చేతనైతే రా, ఎవడని లేదని నువ్వు పంపించావండి, గిల్లి పంపించు, మట్టి కరిపించేస్తామండి. బైబిల్ జోలికి వస్తే మట్టి అదిరా, అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అన్న క్రీస్తు సంఘం సత్యానికి స్తంభం. ఇది తట్టుకోలేక ఏమండి బురద జల్లే ప్రయత్నాల చేస్తూ ఉండండి, పర్లేదు, డోంట్ కేర్. మరలా చెప్తున్నాను, అస్సలు పట్టించుకో. ప్రపంచ ప్రజలందరి దగ్గర మీరు మమ్మల్ని చెడ్డ చేసినా మాకు కావలసింది దైవాశీస్సులు. తండ్రిగా ఆయన, కుమారుడుగా యేసుక్రీస్తు దేవుడైన ఆయన దయ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం మాకు కావాలి. ముగ్గురుగా అంగీకరించలేక జ్ఞానం అంటే యేసు ప్రభు కాదని, పుట్టలేదని, బైబిల్లో పుట్టెను 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 ఇన్ని పదాలు ఉన్నాయండి. ఒక్క పదాన్ని కూడా పుట్టెనని ఒప్పుకోరు కదండి వీళ్ళు. ముగ్గురు ఏకమై ఉన్నారని ఒక్క పదం చూపించు. ముగ్గురు ఒక్క పదం, వన్ బైబిల్, వన్ రెఫరెన్స్. ముగ్గురు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒక్కటై ఉన్నారు అని చూపించమనండి. అలా చూపించడం చేతకాకే 1 యోహాను 5:7 మార్చేశారు వీళ్ళు. నీళ్లు, రక్తము, ఆత్మ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఏకీభవించి ఉన్నారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారని కలిపేశారు. దొంగలు, ఈ త్రిత్వవాదులు. బైబిల్లో లేదు. ఏమండి పుట్టాడు అని ఇన్ని మాటలు బైబిల్లో ఉన్నప్పుడు ముగ్గురు అన్ని కాలాల్లో ఒక్కటిగా ఉండి తను ముగ్గురుగా ప్రత్యక్షపరుచుకున్నారని ఒక్క రెఫరెన్స్ ఎందుకు? డైరెక్ట్ రెఫరెన్స్ మీరు చూపించలేరు. అబద్ధం కనుక పాత నిబంధనలోకి వెళ్ళి అపార్థాలు చేస్తున్నారు యథార్థమైన విషయాలని. ఇందాక మీకు చెప్పాను కదా కీర్తనలు ఎలా తిప్పేశారు. జ్ఞానంతో అక్కంటే హేళనగా మాట్లాడి దాని యొక్క అర్థాలు వివరణ కూడా తెలియకుండా, ఏమండి దేవా నా దేవా అన్నాడంటే ఎవరితో అన్నాడు? ఆ మాట ఎవరిది? దాని భావం ఏంటి? సందర్భానుసారంగా ఆలోచించడం చేత కాని వీళ్ళు అపార్థాలు చేస్తున్నారు. పాత నిబంధనలోని యథార్థాలను కూడా అపార్థం చేస్తున్నారు. స్టిల్ నాట్ ఓవర్, ఇంకా అవ్వలేదు దంపుడు. పిల్లలకు సర్వసత్యం తెలిసినంత వరకు కమాన్ పిల్లలారా, గెట్ రెడీ. దేనికి? సత్యాన్ని తెలుసుకోవడానికి రెడీ అవ్వండి. అసత్యవాదులను ఖండించటం, అబద్ధాలను, నిత్య జీవం పొందాలి అంటే తండ్రిని కుమారుని అంగీకరించే నిత్య జీవం కావాలి అంటే దానిని అంగీకరించలేని ఈరోజు త్రిత్వవాదుల మూర్ఖవాదం
అందుకే ఇది చెప్పుతుంటే ఇవన్నీ తట్టుకోలేక ఏదేదో ఏదేదో మాట్లాడుకుంటారు. పర్లేదు, మాట్లాడుకోండి, డోంట్ వేర్. అసలు పట్టించుకోం. దేవుని పిల్లలారా, మీరు మాత్రం సత్యం పక్షాన నిలబడాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం. ఇందాక అతను ఏమన్నాడు? సార్వత్రిక సంఘం అంతా ఆమోదించిందండి. భవిష్యవాణి ఏమంటే సార్వత్రిక సంఘం అంతా భవిష్యవాణి ఆమోదించి, ఎక్కడుందో భవిష్యవాణి ఆమోదించిందని? ఇక్కడ సార్వత్రిక సంఘం అంటే నువ్వు అనేసి కూడా సార్వత్రిక సంఘమా? అర్థం పర్థం తెలియకుండా బైబిల్ని ఎలా అయితే అలా వక్రీకరించి వెటకారంగా చేసి మాట్లాడే వీళ్ళు దేవుని పిల్లలారా. కనుక సత్యం ఎప్పుడు మన దగ్గర ఉంది. ఎందుకంటే మన దగ్గర అంటే మనం చదివింది బైబిల్ మాత్రమే కనుక, 66 పుస్తకాలు బైబిల్ మాత్రమే కనుక, సర్వ సత్యమైన క్రీస్తును కాబట్టి మనం చదివాం. ఈరోజు ట్రూత్ ఏది? 27 బుక్స్. యేసు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సంపూర్ణమైన సర్వ జ్ఞానం బైబిల్. అది పాత నిబంధనలో కొద్ది కొద్దిగా జ్ఞానము అని చెప్పినా దాని వివరణ జ్ఞానము క్రీస్తు అని క్రొత్త నిబంధనలో పర్ఫెక్ట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు పరిశుద్ధాత్ముడు. కానీ నమ్మరి దొంగలు, నమ్మని వాళ్ళకి నరకం. ఓకే, గెట్ రెడీ ఫర్ టుమారో. రేపు ఉంది, పుట్టాడా లేదా అన్న దానికి వివరణ ఎలా ఉంటుందో చూడండి. మతులు పోతాయి వీళ్ళందరికీ. మేము అనుకున్నవన్నీ తప్పులైపోతున్నాయో అని బెంగ, భయం. అందుకే తెల్లవారు లేస్తే మన కోసమే మాట్లాడాలి, మన బొమ్మే వేసుకోవాలి, మన కోసమే మాట్లాడుకోండి, డోంట్ కేర్. కానీ సత్యం ఎప్పుడు ప్రకటింపబడుతూనే ఉంటుంది. దీన్ని ఎవడు ఆపలేడో. ఆపాలనుకున్నాడు పోతాడేమో కానీ సత్యం ఆగదు.